కూడా పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బల్లారి శంకర్ గారు ప్రొడ్యూసర్‌గా, జగదీష్ చీకటి గారి సినిమాటోగ్రఫీలో, ఆర్‌పి పట్నాయక్ గారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ గారి మ్యూజికల్‌లో, త్రినాథ్ కటారి గారు డైరెక్టర్‌గా అండ్ హీరోగా, దేవి ప్రసాద్ గారు, గోపరాజు రమణ గారు, తనికెళ్ళ బర్ని గారు అండ్ హీరోయిన్‌గా సాహితి గారు. సో వీళ్ళందరూ కలిసి అందించబోతున్నటువంటి సినిమా 'ఇట్లు మీ ఎదవా' త్వరలోనే మనం థియేటర్స్‌లో చూడబోతున్నాం. సో ఇప్పుడు టీమ్ అందరిని ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ముందుగా డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం జగదీష్ చీకటి గారిని హలో అండి, అందరికి నమస్కారం. అదే నేను మీ తాగుబోతు రమేష్. గట్టం సార్ గుర్తుపడతలేరు, నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, అది పక్కన పెడితే, ఇట్లు మీ విధవ. ఆఫ్ కోర్స్ నేను ఒక విధవనే గోదరికల్లో తిరిగినప్పుడు. విధవలు అందరూ నిజంగా చాలా మంచోళ్ళు ఉంటారు. అందులో మా హీరో త్రినాథ్ సినిమాలో విధవ, బయట మంచోడు. యాజ్ అ రైటర్, డైరెక్టర్. అంటే యాజ్ అ డైరెక్టర్ ఇతని గురించి, త్రినాథ్ గురించి చెప్పాలంటే, ప్రదీప్ రంగనాథ్ గారు ఎలా తమిళ్లో అతనే రైటర్, అతనే డైరెక్టర్, అతనే విజనర్ అన్ని, అలాగే తెలుగులో ప్రదీప్ రంగనాథ్ లాగా ఈ సినిమా తర్వాత త్రినాథ్ గురించి చెప్పుకుంటారండి. అందులో సందేహం లేదు. ఇప్పుడు క్లాప్స్ కొట్టచ్చు, కనీసం మాట్లాడతాం కదా. థ్యాంక్ యూ. ఇందులో అంటే నాకు మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో, అన్న ఒక మంచి క్యారెక్టర్ ఉంది, చిన్నదే అవుతుంది కానీ మీరు ఉంటే బాగుంటుంది అంటే, బలవాడి బ్రో, నీకంటే ఎక్కువ అని వచ్చి చేశాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మా ఆర్పి గారు సార్, మీ పాటలు వింటూ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తే అవన్నీ సినిమా థియేటర్లకు వెళ్ళి చూసాము. అలాంటిది మీతో యాక్ట్ చేశాను సార్, మీ డైరెక్షన్లో. ఇప్పుడు మీ సినిమాలో యాక్ట్ చేశాను సార్, అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. దేవి ప్రసాద్ గారు సార్, మా కామెడీ అందరికీ మీలాంటి దర్శకులు మిస్ అవ్వడం వల్ల మేము ఇట్లా గడ్డాలు పెంచుకొని డిఫరెంట్ రోల్స్ కోసం ట్రై చేస్తున్నాం. సార్ గురుగారు, అంటే కలిసి చేయకపోయినా మీతో ఈ సినిమాలో చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. మీరు చాలా బాగా చేస్తారు సార్. ఈ స్టేజ్ మీద మిమ్మల్ని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా ప్రొడ్యూసర్ గారు శంకర్ అన్న, నేను అన్న అన్న అని పిలుస్తా. చాలా జెన్యున్ ప్రొడ్యూసర్. ఒక అబ్బాయి వచ్చి ఒక కథ చెప్తే వీళ్ళందరినీ నమ్మి, అతనికి ఏది ఇది ఇది వద్దు ఇది కాదు అనకుండా జెన్యున్ గా నమ్మి ఇంత మంచి సినిమా చేశాడు. మీకు చూస్తే అర్థమవుతుంది. బేసికల్గా ఎప్పుడు ఇంత స్పీచ్ గా నేను ఏదో 4 జోకులు అబ్బ తమ్ముడు అని ఏదో మాట్లాడి వెళ్ళిపోతుంటా. అలాంటిది నేను ఈ సినిమా గురించి ఇంత మాట్లాడతానంటే అర్థం చేసుకోండి. ఈ సినిమా చాలా బాగుంటది. వచ్చిన వాళ్ళు అందరు వెధవలు అవ్వరు, వెధవలు కూడా వచ్చి మంచోళ్ళుగా మారెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నేనే అట్లా చెప్తామా? మీ ఫ్రెండ్స్ లో బేసిక్ గా మనకు ఒక గ్యాంగ్ ఉంటది కదా, దాంట్లో పెద్ద ఎదవా అంటే ఎవరి పేరు చెప్తారు? ఆ ఫ్రెండ్స్ లో నేనే. అయ్యయ్యో. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా చెప్పుకోవాల్సిన రోజు ఇది. ఎందుకంటే ఈ సినిమా చిన్న కథ, చిన్న పాయింట్ అయినా ఇందులో యాక్ట్ చేసే ప్రతి ఆర్టిస్ట్‌కి విలువలతో కూడిన నటన ఉందండి. ఫస్ట్ ప్రతి ఒక్క చిన్న ఎక్స్‌ప్రెషన్‌లో కూడా చాలా అర్థం కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా నేనొక్క మాట అయితే చెప్పగలుగుతున్నా. ఏంటి అంటే, మన అమ్మాయో, అబ్బాయో ఒకరిని ఇష్టపడ్డాము అని మన ఇంట్లో తెలిసినా, తెలి తెలియడంటే అంటే చెప్పడానికొచ్చినా గానీ, ఫస్ట్ వాడు మంచోడు కాదు, లేదా అమ్మాయి మంచిది కాదు, మనకి సరిపోదు అనేస్తాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ మాట అనడానికి చాలా ఆలోచించాల్సొస్తుంది. కారణం ఏంటి అంటే, ఒక మనిషిని ఒక్క మాటలో, ఒక్క చూపులో మనం లెక్క కట్టేయకూడదండి. వాళ్ళతో కొంచెం ట్రావెల్ చేస్తే వాడు ఎదవా లేక మంచోడా అనేది అర్థమవుతుంది. ఆ స్ అంత గొప్ప కాన్సెప్టే ఈ సినిమా. ఇందులో నేను దేవి ప్రసాద్ గారితో కాంబినేషన్, అమ్మాయికి మదర్‌గా చేయటం, దేవి గారితో పంచుకున్న ప్రతి ఒక్క సీను ఎంత ఎంజాయ్ చేశానంటే, అంత ఎంజాయ్ చేసేలాగా ఆ సీన్‌ని రాయటం కానీ, తీయటం కానీ చేసింది త్రినాథ్ గారు. అంత చూపిచ్చారు. ఏ రోజు గూడా షూటింగ్
సినిమా షూటింగ్ లాగా మేము చేయలేదండి. ఒక పిక్నిక్ లాగా షూటింగ్ చేసాం. ఏ రోజు కష్టపడ్డామని కానీ, ఇబ్బంది పడ్డామని కానీ ఏమీ లేకుండా అంత బాగా షూట్ చేసామండి. అప్పుడే అయిపోయిందా ఈవినింగ్ పైకప్ప అనే అటువంటి ఫీలింగ్‌లో ఆ సినిమా షూటింగ్ చేసాము. అంత చక్కగా షూటింగ్ జరగటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి అంత మంచి హాస్పిటాలిటీ సమకూర్చిన మా శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎంత లవ్లీ ప్రొడ్యూసర్ అంటండి. ఒక్కరోజు కూడా ఒక్క మాట అనకుండా ఒక చిరునవ్వుతో సెట్‌లో కూర్చునేవారంతే. త్రినాథ్ గారి గురించి ఇప్పుడు కాదండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మేమెవ్వరం మాట్లాడక్కర్లే. మీ అందరూ మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యెస్ అండి. నమస్కారం అండి. మీడియా మిత్రులకి, మాకు ఇక్కడ గెస్ట్‌లుగా వచ్చిన డైరెక్టర్ తేజ మాని గారికి, రిషి గారికి అండ్ మా టీమ్ అందరికీ కూడాను వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వెధవ. ఈ సినిమా ఒక మంచి జర్నీ ఉంటదండి. అంటే దీంట్లో ఉండే హీరో క్యారెక్టర్‌ని మనం మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో, మన ఫ్రెండ్స్‌లోనో ఎక్కడైనా చూడొచ్చు. అట్లాంటిది. డెఫినిట్‌గా ఈ ఫిల్మ్ అందరిని ఎంటర్‌టైన్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటర్‌టైన్ చేస్తది డెఫినిట్‌గా. ఇంకా దీనికి వర్క్ చేసిన మిగతా మా యాక్టర్స్ దేవిప్రసాద్ గారు గాని, సార్ గాని, మేడం గారు గాని, రమేష్ గారు గాని, నెక్స్ట్ వీళ్ళందరూ కూడాను ఒక మంచి జర్నీ అండి. వాళ్ళతో చేసిన వర్క్ అంతాను. రోజు గూడా మేము ఒక పిక్నిక్‌లా చేసుకునేవాళ్ళం అన్నమాట. ఇట్లనే మా టీమ్‌కి ఇంకా కొంతమంది రాలేదు. ఉద్ధవ్ గారు రాలేదు. అండ్ పబ్లిసిటీ డిజైనర్ శక్తి గారు, లైన్ ప్రొడ్యూసర్ బృందావన్ అండ్ కో డైరెక్టర్. సో, వీళ్ళందరూ గూడా కలిసి ఒక టీమ్ వర్క్ చేసామండి. డెఫినిట్‌గా ఇది ఇంప్రెస్ చేస్తదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఆర్‌పి పట్నాయక్ గారివి డెఫినిట్‌గా మ్యూజిక్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం మళ్ళొకసారి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకపోతే మా ప్రొడ్యూసర్ గారండి. సారీ, ప్రొడ్యూసర్ శంకర్ గారు. ఆయన వెరీ అంటే ఫస్ట్ టైమ్ ఇది ప్రొడ్యూస్ చేస్తున్నారు ఫిల్మ్. కానీ అంటే ఆయనలో ఉండే ప్యాషన్ కానీ, లేకపోతే ఆహ్, ఆహ్, ఆయన టైం కంటే మా షూటింగ్ అంతాను మార్నింగ్ యాజ్ యూజువల్‌గా 6:37కి స్టార్ట్ అవుద్ది కదా! ఆయన సెట్‌లో కూడా అట్లనే 5:30కి ఉండేవారు మార్నింగ్. ఆయన డెడికేషన్ గాని అదంతా సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా మా హీరోయిన్ సాహితీ గారు. సాహితీ గారికొచ్చేసరికల్లా షీ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ అనమాట. అంటే కళ్ళతో యాక్ట్ చేస్తదండి. అదరగొట్టేసారు ఆమె. ఎస్పెషల్లీ షీ ఈస్ ఎ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. డెఫినిట్‌గా యూ కెన్ సీ దట్ ఫేజ్ అనమాట. అండ్ ఇంకా మా డైరెక్టర్ త్రినాథ్ గారు. సో, ఈయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. సినిమా ఇంకొక ట్రైలర్‌గా వస్తది కదా! మిగతావి గూడా ఉన్నాయి పబ్లిసిటీ వైస్ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి, అది చూసి మాట్లాడితే బావుంటదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచు ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అండి. మా ఆర్‌పి గారితో మేము చాలా సంవత్సరాల అనుబంధంతో పనిచేసిన మళ్ళీ ఈరోజు ఇందులో పాటలు వింటూ ఉంటే ఎంత చెవులకి ఆనందకరంగా ఉన్నాయి అంటే, ఈ పాటను నేను ఎన్నో సార్లు వినుంటాను. అందుకు ఆర్‌పి గారు ఈ సినిమాకి మీరు ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా అద్భుతం. చాలా సంతోషం. ఎంతో సంతోషం మీతో మళ్ళీ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా పని చేయటం. అలాగే గోపరాజు గారితో నేను చాలా పిక్చర్‌లు వర్క్ చేశాను. ఈ పిక్చర్‌లో గూడా కలిసి పనిచేయడం సంతోషం. డీఓపీ గారితో నేను ఫస్ట్ పిక్చర్ అండి ఇది వర్క్ చేయటం. ఫస్ట్ డే అనుకున్నాను చాలా సీరియస్‌గా ఉన్నారేంటి ఎవ్వరితో మాట్లాడరు అనుకున్నాను. కానీ ఆయన వర్క్ చూసిన తర్వాత ఆయన ఎవరితో మాట్లాడక్కర్లేదు. వర్కే మాట్లాడుతుందని అర్థమైంది. ప్రతి షాట్ చూసినప్పుడు, డబ్బింగ్ చేస్తున్నప్పుడు, చూసినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపిచ్చింది. సాహితీ నాకు ఫస్ట్ టైమ్ ఈ పిక్చర్‌లో కూతురుగా చేసినా కానీ, డీఓపీ గారు చెప్పినట్టు ఆ అమ్మాయి హావభావాలన్నీ కళ్ళతోనే పలికిస్తదండి. క్లాసికల్ డాన్సర్ అయినా కూడా అలా పలికిస్తారని అందరిని అనుకోలేము. కానీ ఆ అమ్మాయిని మీరు ట్రైలర్‌లోని, సాంగ్‌లోని చూసుంటారు. ప్రతి ఒక్క షాట్ అంత బాగా చేసింది ఆ అమ్మాయి. బట్ థాంక్ యూ సో మచ్. రమేష్ గారు లేదు, లేదు. మీతో వీళ్ళందరిని కలిసి మర్చిపోవడానికి నన్ను చూసి షాక్ అయ్యావు ఫస్ట్. ఏంది రమేష్ ఇలా ఉన్నాడు? అందులో ఉండిపోయావు. ఇదంతా మర్చిపోయావు. లేదండి. కొంచెం చాలా రోజులయింది స్టేజ్ మీద మాట్లాడి. ఆ కన్‌ఫ్యూషన్‌లో మాట్లాడలేకపోయాను. క్షమించాలి. థాంక్ యూ సో మచ్. థాంక్స్. అందరూ ఏంటి అలా సేఫ్ ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఆయనంటే అదే కాపీ నమ్మేటట్టు. కాదు. నేను ఆల్రెడీ వాడేసా. మళ్ళీ నువ్వు దాన్ని కాపీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది బావుంది కదా! కాపీ కొట్టడానికి కూడా బావుంది. భయం వేసింది. అందుకని సింపుల్ కాపీ కొట్టాను. కానీ అన్న ఒక ఫస్ట్ డైరెక్టర్‌కి మీలాంటి కెమెరామెన్ దొరికితే అసలు చూసుకోక్కర్లేదన్న.
సీరియస్‌గా చెప్తున్నా. థ్యాంక్ యూ అది సో మచ్. ఆయన తరపున నేను మిమ్మల్ని దగ్గర చూసిన కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ భయ్యా. త్రినాథ్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. మా జర్నీ ఆల్మోస్ట్ ఒక 8-10 ఇయర్స్ మధ్య జరిగిందనమాట. ఈ స్క్రిప్ట్ గురించి డే, నైట్స్ ఎక్కడెక్కడ తిరిగినప్పుడు కూడా వి డిస్కస్డ్ ఎ లాట్ అనమాట. బట్ ఆ కంటెంట్‌కి అలా కలిసి వర్క్ చేయడం, తనే డైరెక్టర్, తనే హీరో. ఒక డైరెక్టర్ అంటే హీరోగా చేయడం అనేది అంటే 2 పనులు చేసుకోవడం అంత ఈజీ కాదు. అది గూడా ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ చేయడం అనేది అంత ఈజీ కాదు నాకు తెలిసి. బట్ హి డిడ్ ఎ వెరీ గుడ్ వండర్‌ఫుల్ జాబ్. డెఫినెట్‌గా యూ కెన్ సీ ఇట్. అంటే ఇప్పుడు నేను మాట్లాడకూడదనుకున్నాను. అందుకనే మాట్లాడటం లేదు. డెఫినెట్‌గా నెక్స్ట్ ఎలాగా ఉంది కదా! సేమ్ మనం మీ సమక్షంలోనే మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి. సరే ఇవన్నీ ఓకే. మన లైఫ్‌లో ఉన్న ఎదవెవరు? అదే పాస్ అని చెప్పేసాను కదా! అదే. మీరు టైటిల్ జస్టిఫికేషన్ అట్‌లీస్ట్ టైటిల్ రీచ్ అవ్వాలి అంటే మీరు అలా చెప్తే బావుంటుంది అని మా ఫీలింగ్. మీరు అంతసేపు మాట్లాడితే మీ విషయంలో ఏదో అయ్యేటట్లా ఉన్నాడు. ఇదేదో తేడా కొడుతుంది సీనా. ఓకే. అండ్ ఇప్పుడు అందరికి పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ యదవ. ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ త్రినాథ్ గారు వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పి నా పాత్ర అంతా చెప్తున్నప్పుడు ఆయన ప్రతి క్యారెక్టర్ కూడా యాక్ట్ చేసి చూపిస్తూ చెప్తున్నారు. ఈయన ప్రతి పాత్ర మీద, ప్రతి క్యారెక్టర్ మీద ఇంత మంచి పట్టు ఉంది అని నేను అనుకుంటున్నాను. కథ అంతా అయిపోయాక ఎవరండి హీరో అని అడిగాను. నేనే అన్నారు. నిజంగా నేను ఆయన కథ చెప్తున్నప్పుడు నేను నిజంగా నా మనసులో అనుకున్నానండి. ఇంత పట్టుంది ఈయనకి యాక్టింగ్ మీద ఇదంతా. అసలు ఈయనే చేస్తే బావుంటదే. హీరో క్యారెక్టర్ ఈయనే చేస్తే బావుంటదని నా మనసులో అనుకుంటున్నాను. అదే ఆయన చెప్పారు. అంటే ఇదేదో డబ్బుండి ఏదో హీరో అయిపోవాలనుకోని లేకపోతే చేసిన ఇది కాదండి. ఆయన 100% టాలెంటెడ్. రైటర్‌గా గాని, డైరెక్టర్‌గా గాని, యాక్టర్‌గా గూడా రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆయన అందరి చేత ప్రతి క్యారెక్టర్ చేత ప్రతి చిన్న డైలాగ్ కూడా నాకిలా కావాలి, ఇలా కావాలి అని చెప్పి ఆయన చెప్పి చేయించుకున్న విధానం మాత్రం నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. అంటే ఓ ఎగ్జాగరేషన్ అనుకోకపోతే మా గురువుగారు కోడి రామకృష్ణ గారండి. నేను ఆయన దగ్గర వర్క్ చేశాను కొన్ని సంవత్సరాలు. ఆయన ఎలా అయితే ఆర్టిస్టులకి ప్రతీదీ గూడా ఆయన యాక్ట్ చేసి చెప్పి చూపించి చేయించుకుంటారో ఆయన్ని గుర్తు తెచ్చారండి ఈయన ఈ సినిమాకి. అంత అంత గొప్పగా అందరితో రకంగా వాడు తర్వాత పెళ్ళైనా వాడు ఏదో చేసుకుంటాడు అంతా అయిపోతది గానీ, బట్ ఆడపిల్ల అనేటప్పటికి అంత అల్లారు ముద్దుగా మనం పెంచుకున్న తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తాము. ఆ భర్త కరెక్ట్‌గా చూసుకుంటున్నాడో లేదో అనే ఒక ఒక రకమైన ఆందోళన ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది కాకుండా ఆ అమ్మాయి పెద్దవాళ్ళు చూడకుండానే ఒకడినెవడినో సెలెక్ట్ చేసుకొని, వాడు పెద్ద ఎదవ అని ఈ తండ్రికి తెలిసినప్పుడు, అసలు ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది? ఆ పెయిన్ ఉంటుందండి ఈ క్యారెక్టర్‌లో. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఎళ్తుంటుంది. నవ్వుకుంటూ చూడొచ్చు. కానీ, అసలు హృదయానికి గుచ్చుకునేటటువంటి ఆ పెయిన్ కూడా ఉంటుంది ఇందులో. అలాంటి ఒక అద్భుతమైన పాత్రని నా చేత చేయించినటువంటి ఆహ్, మా డైరెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎక్సలెంట్ ప్రొడ్యూసర్ సార్ శంకర్ గారు. నేను ఈ మధ్య కాలంలో నేను యాక్ట్ చేస్తున్న సినిమాల్లో చాలా మంది ప్రొడ్యూసర్స్‌లో ఒక ముగ్గురు, నలుగురు ప్రొడ్యూసర్‌లు ముందుంటే, ఆ ముగ్గురులో ఆయనుంటారు. ఎందుకంటే ఒక డైరెక్టర్‌కి ఎందుకంటే నేను కూడా డైరెక్టరే కాబట్టి, ఒక మంచి నిర్మాత దొరకడం అనేది అన్నిటికంటే గొప్ప అదృష్టం అండి. ప్రతిది ఇదేంటి అంటున్నారనుకోండి ప్రొడ్యూసరు. ఫ్రీ హ్యాండ్ తోటి డైరెక్టరు సినిమాని తీయలేడండి. కానీ ఆయనెప్పుడు చిరునవ్వు నవ్వుతూ అలాగా కూర్చొనున్నారు. తర్వాత హీరోయిన్ సాహితి. సాహితీ గురించి కూడా నేను ఒక మాట చెప్తే అది చాలా ఎక్కువగా చెప్తున్నానని మీకు అనిపించొచ్చు. నేను మా గురువుగారి దగ్గర కోడి రామకృష్ణ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే రోజుల్లో మొట్టమొదట సౌందర్య గారు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంటర్ అయిన మొదటి రోజుల్లో ఆవిడ ఎలా ఉండేదో
నాకు అలా అనిపించిందండి సాహితీ. అంటే బిహేవియర్‌లోను, యాక్టింగ్‌లో కూడా. అసలు చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా అద్భుతంగా చేసిందండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి డెఫినిట్‌గా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇందులో నా వైఫ్‌గా మధుమణి గారు చేశారు. చాలా సార్లు మీ పేరు మధుమణి గారు అనేవారు. అది ఎందుకో జరగలేదు అంతకుముందు. ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో చేశాము. చాలా మంచి క్యారెక్టర్‌లు. అలాగే రమణ గారు, తాగుబోతు రమేష్ గారు. ఆహ్, రమణ గారితో నేను ఆల్రెడీ చేశాను. తాగుబోతు రమేష్ గారితో మొట్టమొదటిసారిగా యాక్ట్ చేశాను. ఇంకా మంచి మంచి నటులున్నారండి. తనికెళ్ళ భరణి గారు. అందరి క్యారెక్టర్‌లకి చిన్న 2 సీన్‌లు చేసిన చేసిన పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది నాకు బాగా నచ్చిందండి ఈ సినిమాలో. ఆహ్, నెక్స్ట్ ఆర్‌పి పట్నాయక్ గారు. నాకు మాటలు గూడా వినపడేలాగా సంగీతం చేసే సంగీత దర్శకులంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ వరుసలో ముందు వరుసలో ఆర్‌పి పట్నాయక్ గారుంటారు. ఇప్పుడు, ఇప్పుడు 'ఉన్నట్టా లేనట్టా' అనే పాట ఎంతమంది పాడుకుంటున్నారండి ఇప్పుడు. ఇప్పుడు అందరి క్వెషన్ అదే. ఆయన ఇంత, ఇంత మంచి మ్యూజిక్ చేస్తూ ఆయన ఎందుకు మ్యూజిక్ చేయట్లేదనేది అందరి క్వెషన్. ఎక్కడికెళ్ళినా మనం ఏ ప్రోగ్రామ్‌కెళ్ళినా. కాబట్టి ఈ సినిమా నుంచి మీరు కంటిన్యూయస్‌గా చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా మీ నుంచి ఇంకా ఎన్నెన్నో మంచి పాటలు రావాలండి. డైరెక్షన్ చేయండి సార్. డైరెక్షన్ వద్దనట్లేదు. డైరెక్షన్ చేయండి. కానీ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేయండి సార్. హ్మ్. తర్వాత మా డీఓపీ గారు అసలు జమ్మండి. ఆయనతో నేను 'అర్జున పల్గుణ' చేశాను. అదిగోండి డైరెక్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు. అసలు వాళ్ళు ఎంత మంచి టీమో వీళ్ళు కూడా అంతే మంచి టీము. అసలు నాకిష్టమైనటువంటి ముగ్గురు, నలుగురు కెమెరామెన్‌లలో ఆయన 'జగదీష్' గారు ఒకరు. అద్భుతంగా చేశారండి సినిమా. నిజంగానే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అబ్బా! అప్పుడే అయిపోయిందా అని అనిపించిందండి. ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఏం లేదండి ఇప్పుడు. సినిమాలో కంటెంట్ బావుంటే, బడ్జెట్ కాదు సబ్జెక్ట్ బావుంటే డెఫినిట్‌గా ఇప్పుడు పెద్ద హిట్స్ అవుతున్నాయి. నాకెప్పుడు ఒక మాట బాగా ఇష్టం అండి. డాక్టర్ సినారె గారు ఒక మాట రాశారు. "రాసే చేతిలో పసుండాలే గాని, బొగ్గుతో రాసిన అక్షరాలైనా అగ్గిని పుట్టిస్తాయి" అంటాడండి. అంటే ఇక్కడ బడ్జెట్ కాదండి సబ్జెక్ట్. ఈ సినిమా అలాగే అందరిని ఆకట్టుకుంటుందని ఆహ్, మీడియా మిత్రులు గూడా మీకు సినిమా నిజంగా నచ్చితే ఈ సినిమాని ప్రమోట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, ఇప్పుడు టైటిల్ మీకున్న ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌లో 'ఎదవ' అన్న టైటిల్ ఇవ్వాలి అంటే ఎవరికిస్తారు? అంటే ఇప్పుడు మీకు ఇందులో ఉన్న టైటిల్ గురించి కూడా చెప్పాలండి. టైటిల్ ఏంటండి అని అడిగితే సినిమా అంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారితోటి "ఇట్లు మీ ఎదవ" అన్నారు. ఏంటండి అన్నా. సినిమాలో అందరూ ఆయన్ని ఎదవ ఎదవ అంటుంటారు. "ఇట్లు మీ ఎదవ" ఏం టైటిలే అదా అన్నాను. అవునండి. ఎవరు చెప్పారండి? ఏంటండి ఎవరు పెట్టారు ఈ టైటిల్ అంటే 'ఆర్‌పి పట్నాయక్' గారు చెప్పారన్నారు. కానీ నిజానికి నాకు ఒక్క నిమిషం నాకు నిజంగా నచ్చలేదండి టైటిలు. ఇదేంటండి ఇంక మరీ అసలంత నెగెటివ్‌గా 'ఇట్లు మీ ఎదవ' అని అనుకున్నాను గానీ, సినిమా చూసిన తర్వాత ఇంతకంటే అద్భుతమైన టైటిల్ ఈ సినిమాకి లేదనేదైతే అనిపించిందండి నాకు. అప్పట్లో 'ఈడియట్' అంటే చూసాం గదా సార్. అవునండి. ఇప్పుడు 'ఇడియట్' 'ఎదవ' అంటే కూడా చూసాం. అదే. ఇప్పుడు ఇది చాలా గ్యారంటీగా యూత్‌కి పట్టుకుంటదండి. ఈ సినిమా టైటిల్ అంతా గూడా. అలాగే పేరెంట్స్‌కి కూడా ఈ సినిమా బాగా హృదయానికి టచ్ అవుతదని నేను అనుకుంటున్నాను. ఇంకా నా జీవితంలో ఎదవ అంటారా? ఇప్పుడు ఈ సినిమాలో ఈ ఈ ఎదవ బ్యాడ్‌గా కాదు గదండీ. బ్యాడ్ కాదు. మంచి ఎదవే అనుకోవాలి. ఓకే. పోనీ అలాంటి మంచి ఎదవలు చాలా మందున్నారండి నా లైఫ్‌లో. చాలా మందున్నారు. ఫస్ట్ స్ట్రైక్ అయ్యే వ్యక్తి ఎవరు? అంటే మళ్ళీ ఒక పేరు చెప్తే ఇంకొక ఎదవకి కోపమొస్తది కదా! సార్, చాలా సేఫ్ అదే. ఆన్సర్‌లు ఇస్తున్నారు సార్ అందరూ. అదే. అంటే ఒక ఎదవ పేరు చెప్తే ఇంకొక ఎదవ కోపం రావచ్చు కదా! నా పేరు చెప్పలేదా అని. అందుకని ఓకే. అందరి లైఫ్‌లో ఎదవలుంటారండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా నిర్మాతలైనటువంటి శంకర్ గారికి, దర్శకులు త్రినాథ్ గారికి, సంగీత దర్శకులు పట్నాయక్ గారికి, నా మా డీఓపి గారు జగదీష్ గారు, మిగతా తదితర నటీనటులకు, ముఖ్యంగా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఇంట్లోనూ ఒక ఎదవ ఉండటం అనేది సర్వసామాన్యం. అంటే ఒక వయసొచ్చిన పిల్లాడు, అంటే ఒక 19, 20 ఏళ్ల వయసున్న పిల్లాడు
ఏ పని చేయకుండా లేదా పని కోసమో స్నేహితులతోనో తిరుగుతుంటే ఆ ఎదవ ఏం చేస్తున్నాడు, ఆ ఎదవ చెప్పకపోయావు ఈ పని, నాకే చెప్తావేంటి అని అంటూనే ఉంటాం ఇళ్లలో. చివరికి మన అరుగుల మీద కానీ పబ్లిక్ టాక్ లో కూడా ఎలా ఉంటుందంటే ఆయన కన్నాడు కూడా ఎదవని అంటారు. ఆడో పెద్ద ఎదవ ఈయనకి అన్నాడు అని అంటారు. పాపం ఆ బిరుదు కూడా తల్లిదండ్రులు మోస్తూనే ఉంటారు. అట్లాగే త్రినాథ్ గారు ఆ టైటిల్ పెట్టడానికి ఒప్పుకున్నందుకు, ఆ టైటిల్‌ని పట్నాయక్ గారు చూజ్ చేసినందుకు నిజంగా నేను చాలా, చాలా ఆనందపడ్డా. ఎందుకంటే సమాజంలో నోటి వెంట వచ్చే పదాల్లో అతి ముఖ్యమైన పదం అది. ప్రతి ఇంట్లోనూ వస్తుందన్నమాట. ఆ ఎదవ ఏం చేస్తున్నాడు? అటువంటి ఆ ఎదవ టైటిల్ అట్ట పెట్టినా కింద పెద్ద క్యాప్షన్ ఇచ్చారు. చూసే ఉంటారు మీరు. 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు అని. ఆ 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లాలంటే బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి పెళ్లి చేసుకొని గృహస్థు జీవితంలోకొస్తే గాని ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం ఉండదు. అందుకోసం ఆ యదవనే కుర్రాడు ఎన్ని తిప్పలు పడ్డాడు, ఎన్ని తంటాలు పడ్డాడు, ఆ కుటుంబాలు ఎంత ఎటువంటి సంఘటనలు ఫేస్ చేశాయనేదే కథాంశంగా తీసుకొని యువ దర్శకుడు త్రినాథ్ గారు చాలా అద్భుతంగా మా అందరికీ స్టోరీని, డైలాగ్‌ని బాగా మైండ్‌కి ఎక్కించి చాలా శ్రద్ధగా తీశారు. ఇందాక మన దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన కథ చెప్పినప్పుడు ఆయన అనుకున్నట్టే నేను అనుకున్నా. ఈ కుర్రాడికి ఇంతుంది మైండ్‌లో ఇప్పుడు ఇంతకీ దర్శకుడు ఎవరు అని. నేనేనండి అన్నాడు. అద్భుతం అండి బావుంటది కానియండి అన్నా. అట్లాగే ఈ సినిమాలో అందరూ ఎందుకంటే చేసేటప్పుడే చూస్తాం కాబట్టి పక్క ఆర్టిస్టులం ఎవరు ఎలా చేస్తున్నారు ఏమిటనేది అందరూ చాలా అద్భుతంగా చేశారు. అయితే నేను మా రమేష్ గారితో మాత్రం ఇంతవరకు కలిసి నటించలేకపోయాను. అయితే వారు ఉన్న సినిమాలో ఇప్పుడు నటించాను కాబట్టి అదొక సంతోషం. మిగతా వాళ్ళందరితోనూ చేశాను. కొత్తగా త్రినాథ్ గారితో చేశాను. మన డీఓపీ గారితో 2 సినిమాలు చేశాను. మంచి అనుభవజ్ఞుడు. సినిమాని అద్భుతంగా ఆయన చిత్రీకరించారు. పట్నాయక్ గారి గురించి నేను చెప్పడం అనేది అంత సమంజసంగా ఉండదు. ఎన్నో హిట్ పాటలు అందించినటువంటి గొప్ప సంగీత దర్శకులు. ఆయన ఈ సినిమాకి దర్శకత్వం కూర్చటం అనేది మంచి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ సినిమా తప్పనిసరిగా నచ్చుతుంది. పిల్లలు, పెద్దలని కాదు అందరికీ నచ్చుతుంది కుటుంబ పరంగా. ఇది సకుటుంబ సపరివారంగా చూడవలసినటువంటి సినిమా. మంచి కంటెంట్ ఉంది. మంచి డైలాగులున్నాయి. మంచి సంఘటనలున్నాయి. 1, 2 చోట్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డాను చేసేటప్పుడు. అంటే ఒక చోట ఏడుపు వచ్చింది. ఒక చోటే కాదు 1, 2 చోట్ల ఏడుపొచ్చింది. కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ చేయాల్సొచ్చింది. ఎందుకంటే తండ్రిగా ఉన్న నాబోటి వాడికి అటువంటి సంఘటనలు ఇంతకుముందు జరిగుండొచ్చు. జరిగింది గుర్తొచ్చి ఉండొచ్చు. అలా ప్రతి కుటుంబానికి మాత్రం ఈ సినిమా గ్యారంటీగా టచ్ అవుతుంది. ఆ కుటుంబాల ఆశీస్సులు అన్నీ ఉంటాయి. ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇందాక మా వాళ్ళంతా కోరినట్టుగా మీడియా వారు కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని, ప్రేక్షకులకు బాగా దగ్గరగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా దర్శకులైనటువంటి మా త్రినాథ్ గారికి, ప్రొడ్యూసర్ అయినటువంటి మా శంకర్ గారికి ఇంకా మంచి మంచి చిత్రాలు తీసే అవకాశాలు రావాలని, వాళ్ళు మంచి అభివృద్ధిలోకి సాగాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యూనిట్ అందరికీ, మా నిర్మాతలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ ఆ టైటిల్ గురించి చెప్పాలి కదా సార్. మీ లైఫ్‌లో ఉన్న ఎదవ ఎవరు? సహజంగా కొడుకులను కన్నవాళ్ళు అదే చెప్పాను కదా! 20 దాటిన ప్రతివాడిని పనిలో పడకపోతుందల్లా ఆ ఎదవ ఏం చేస్తున్నాడనే అంటాం. వాడి తర్వాత కలెక్టర్ అవ్వచ్చు. అది వేరే విషయం. కానీ అప్పటిదాకా నా ఎదవ ఏం చేస్తున్నాడు ఆడికి చెప్పకపోయావా నాకు చెప్తావేంటి? ఇలా అంటాం. అందుకని ఏంటంటే నాకు ఇద్దరు కొడుకులున్నారు. అయితే వాళ్ళు చిన్నప్పుడు అనిపించుకున్నారు. కానీ ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. ఎదిగారు. అట్లాగే ప్రతివాడు ఎదుగుతాడు. మాట పడ్డ ప్రతివాడికి మగవాడికి రోషం అనేది ఉంటుంది. ఆ రోషంలో ఎదుగుతాడు. అందుకని తొందరపడి మనం అనకూడదు. మనం నేర్చుకోవాల్సింది అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యెస్ ఇప్పుడు స్పెషల్‌గా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నాది ఇది ఫస్ట్ సినిమా అండి. ఫస్ట్ సినిమా. ఆర్‌పి పట్నాయక్ గారు మ్యూజిక్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరూ ఇక్కడ ఈ ఆర్టిస్టులందరూ రమేష్ గారు, గోపరాజు రమణ గారు, దేవి ప్రసాద్ గారు, మధుమణి గారు, మా హీరోయిన్ సాహితి గారు, హీరో గారు
శ్రీనాథ్ గారు, మా డిఓపి గారు, ఇక్కడికి వచ్చిన మా డైరెక్టర్ తేజ గారు, అందరికీ నమస్తే సార్. నాది ఇది ఫస్ట్ సినిమా అండి. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్. మీ ఇంటి పేరు బళ్ళారియా? ఊరు పేరు ఊరు బళ్ళారియా? పేరు బల్లారండి. ఊరు పేరు బళ్ళారియా? ఓకే, నైస్. అండ్ మీ లైఫ్ లో ఉన్న ఎదవ ఎవరు సార్? నా ఫ్రెండ్ ఉన్నాడండి ఒకటి, ఆడి పేరు నేను చెప్పను. పర్లేదు, చెప్పచ్చు కొంచెం. రాము అండి. అయ్యయ్యో! క్రేజీ అసలు రాము కాస్త. నేను కమెడియన్ అండి. నేను ఎప్పుడు హీరో అవ్వాలనుకోను. నేను ఒక కథ రాసుకొని తిరుగుతున్నా డైరెక్టర్ అవుదామని. ఈ అమ్మాయిని చూసిన తర్వాత అనిపించింది అసలు ఫస్ట్ కథ ఇలాంటి అమ్మాయిని పెట్టుకొని సినిమా రాస్తే బాగుండు అనుకున్నా. అంత అందంగా, అంత బాగా చేసిందండి. అది చెప్పడానికి రెడీగా ఉన్నారు మీరంతా. థ్యాంక్ యూ అమ్మ. మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. టు బీ వెరీ ఆనెస్ట్, నాకు చాలా చాలా నర్వస్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఇంతమంది పెద్దవాళ్ళ ముందు నేను మాట్లాడుతున్నందుకు నిజంగా నాకు అదృష్టం. వాళ్ళతో స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నందుకు నిజంగా నాకు అదృష్టం. ఆఫ్టర్ మెనీ మంత్స్, చాలా ఇయర్స్ తర్వాత మేము ఈ స్టేజ్ ముందుకు వచ్చాము మా ట్రైలర్ లాంచ్తో. ఆఫ్టర్ మా టీం అంతా హార్డ్ వర్క్ చేసి డే అండ్ నైట్ చాలా స్క్రిప్ట్ గురించి కూడా చాలా డీటెయిల్గా చేస్తూ మా డైరెక్షన్ టీం కానీ చాలా అందరూ కష్టపడ్డారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు టైటిల్ చూసారు కదా, ఇట్లు మీ ఎదవ. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అండి. పేరు అలా ఉన్న స్టోరీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ హాస్ మెనీ ఎమోషన్స్, చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, లాఫ్టర్ ఉంటుంది, ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఎక్కడో అక్కడ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు ఈ మూవీతో, అదైతే నేను గ్యారంటీగా చెప్తాను. అండ్ నేను ఈ మూవీని పర్సనల్గా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నా క్యారెక్టర్ చాలా 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 ఇన్నోసెంట్, క్యూట్ అండ్ ఇంకా మంచి క్యారెక్టర్. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిని చూస్తే బాగా అనిపిస్తుంది. గర్ల్ నెక్స్ట్ డోర్ చూస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది అమ్మాయి కూడా. అండ్ అలాంటి క్యారెక్టర్ డే డే టు డే, యునో స్క్రిప్ట్ టు స్క్రిప్ట్, డైలాగ్ టు డైలాగ్ మా త్రినాథ్ గారు చాలా ఈజీగా చెప్పారు. అందుకే మా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అంతే ఈజీగా మేము పర్ఫామ్ చేయగలము. థ్యాంక్స్ టు త్రినాథ్ గారు, మీ వల్లే యునో ఇంత మంచి బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేసాం మేమందరం కలిసి. చాలా బాగా కూడా స్క్రిప్ట్ని కూడా యూ షేప్డ్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బళ్ళారి శంకర్ గారు, యాక్చువల్లీ తనని అందరూ బంగారు శంకర్ అని పిలుస్తారు. యా, నిజంగా తన హార్ట్ కూడా అంతే అండి. ఈజ్ అ వెరీ జెన్యూన్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్ పర్సన్ ఐవ్ ఎవర్ సీన్. ఈ స్టేజ్ నేను ఆపర్చునిటీగా తీసుకొని ఆయనకి ఒకటి చెప్తాను ఏంటంటే, ఎంతమంది ఏదన్నా మీరు ఎప్పుడు గివ్ అప్ చేయలేదు, మా మీద నమ్మకం పెట్టుకొని మూవీని చేశారు. అండ్ దిస్ ఇస్ ద టైమ్ యూ షైన్ బ్రైట్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరూ బాగా సపోర్ట్ చేశారు, దగ్గరుండి అన్ని చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు విజువల్స్ చూసే ఉంటారు, సాంగ్స్, ట్రైలర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఫ్రెష్గా, ఎంత కళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఆ క్రెడిట్స్ అంతా మా డిఓపి జగదీష్ గారికే. నన్ను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని చాలా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అదంతా క్రెడిట్స్ మీకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సార్ తో నేను వర్క్ చేశాను ముందు మర్డర్ మూవీలో. సో నాకు ఆయన వర్క్ ఆల్రెడీ తెలుసు. అండ్ ఈరోజు వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవిప్రసాద్ గారు, మధుమణి గారు, గోపరాజ్ గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు నిజంగా అదృష్టం అని చెప్పాలి. అండ్ మీరందరూ కూడా ఈ మూవీని డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు, దాంట్లో అయితే డౌట్ లేదు. సో మీడియా వాళ్ళు, ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఐ నో దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్, ది బెస్ట్ ఈస్ యట్ టు కమ్. థ్యాంక్ యూ. ఓకే, మీరు చాలా సార్లు తిట్టేశానండి, ఇంకా నాకు తిట్టబుద్ధి కావట్లేదు. అదే అప్పుడు మేము చూడలేదు షూట్ లో, సో ఇప్పుడు లైవ్ లో చూడాలని కోరుకుంటున్నాను. సినిమాలో మొత్తం నేను అదే అంటాను. నేను కాదు, అందరూ అంటారు. సో
ఇదిగో ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. చందు కోరుకోవట్లేదా? క్యూట్‌గా ఎదవా అని తిట్టేపిచ్చే వాళ్ళని. నేను మీరనండి పర్లేదు. నేను నేను కోరుకోవట్లేదు. నేను ఫ్యాన్ కాదు. నాకు సంబంధం లేదు. ఎదురుగా ఆవిడున్నారని భయపడుతున్నారు. ఓకే. థాంక్ యూ సో మచ్. యెస్. అండ్ చెప్పాలి. మన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు గారు ట్రైలర్ లాంచ్ చేశారు సార్. ఆయనకి థాంక్స్ చెప్పాలి. అలాగే శ్రీకాంత్ గారు టైటిల్ లాంచ్ చేశారు. అలాగే శ్రీకాంత్ గారు 'ఉన్నట్ట లేనట్ట' సాంగ్ ఆయన లాంచ్ చేశారు. ఆయనకు కూడా థాంక్స్ చెప్తున్నానండి. థాంక్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. యెస్ అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. సో, 'ఇట్లు మీ వెధవ' ఈ టైటిల్ ఫస్ట్ నాకు త్రినాథ్ గారు చెప్పినప్పుడు ఆహ్, ఏంటి కరెక్టేనా ఈ టైటిల్ అని అడిగాను. లేదండి 100% అన్నారు. తర్వాత నాకు ఒకసారి సినిమా చూపిచ్చారు. చూసినప్పుడు లేదు ఈ టైటిల్ 100% ఈ కథకి సెట్ అవుతది అనుకున్నాను. సో, చిన్నప్పుడు వెధవ అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అనేవారు. సో, అలానే ఈ సినిమాకి బోలెడంత డబ్బు రావాలని కోరుకుంటున్నానండి శంకర్ గారు. సో, ఈ సినిమా ఎవరి గురించి ఆడినా ఆడకపోయినా శంకర్ గారి గురించి అయితే ఆడాలి. ఎందుకంటే ఆయన ఒక ప్యాషన్‌తో వచ్చి ఒక కొత్త ఆయన్ని నమ్మి ఆయనే డైరెక్టర్, రైటర్ అండ్ హీరో అనే ఒక కాన్ఫిడెన్స్ ఆహ్, ఒక ప్రొడ్యూసర్‌కి ఇవ్వడం అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీద ఈయన ఈరోజు ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్‌గా ఫినిష్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి అవుట్‌పుట్ అయితే బయటికి తీసుకొచ్చారు. ఐ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ వెల్ విత్ ఆల్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ త్రినాథ్ గారి గురించి చెప్పాలంటే నేను చేసిన నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నట్లో కూడా త్రినాథ్ గారు యాక్ట్ చేశారు. ఈస్ అ వెరీ గుడ్ రైటర్ అండ్ ఒక మంచి పెర్ఫార్మర్ కూడా. అదే విధంగా ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఇయన్నీ చూస్తే డెఫినెట్‌లీ త్రినాథ్ గారు ఇంకా ఇంకా ఒక మంచి ఆహ్, ఇట్స్ నాట్ హీరో మెటీరియలా లేకపోతే ఇంకోటి అని కాదు. ఆయన డెఫినెట్‌లీ ఒక మంచి పొజిషన్‌కి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షైన్ బ్రైట్ సార్. అండ్ మెయిన్ ఈ సినిమాలో 'జగదీష్ చీకటి' లైక్ నేను నా లాస్ట్ ఫిల్మ్ 'కోటబొమ్మలి పిఎస్' కానీ, నా ఫస్ట్ ఫిల్మ్ 'జోహార్' కానీ, నేను చేసిన అన్ని ఫిల్మ్స్‌కి ఆయనే కెమెరామాన్. లైక్ వి ఆర్ లైక్ బ్రదర్స్ అన్నమాట. సో, ఆహ్, ఆయనకున్న సెన్సిబిలిటీస్ అన్నీ లైక్ ఇట్స్ మోర్ ఓవర్ ఒక కెమెరామాన్‌కి, ఒక డైరెక్టర్‌కి ఉండే సింక్ చాలా ఇంపార్టెంట్. సో, జగదీష్ గారితో ఆ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇది చాలా అద్భుతంగా ఉంటది. అండ్ నేను ఎప్పుడూ ఒక విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను ఆయనతో. లైక్ 'జోహార్' సినిమా చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైమ్ ఆయనకొక కాఫీ షాప్‌లో కూర్చొని కథ చెప్పినప్పుడు, "సార్ ఈ సినిమా నేను సొంతంగా చేసుకుంటున్నాను. నేనే ప్రొడ్యూసర్‌ని. నా దగ్గర బడ్జెట్ లేదు" అంటే, "సార్ ఫస్ట్ షూట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం చెప్పండి" అన్నారు. సో, అలాంటి కన్విక్షన్ ఉన్న మనిషి. సో, ఆయన ఎప్పుడూ కమర్షియల్‌గా కాకుండా ఒక క్రియేటివ్‌గా ఒక సినిమాని ఎలా జస్టిఫై చేయొచ్చు అనే దాని మీద ఆయన థాట్ ప్రాసెస్ ఉంటది. డెఫినెట్‌లీ మీరు ఇంకా ఇంకా మంచి మంచి గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. అండ్ అదే విధంగా 'దేవిప్రసాద్' గారు, 'గోకరాజు రమణ' గారు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ ఈ సినిమాలో ఆహ్, చేశారు. సార్ నేను చూసాను సార్ సినిమా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ అండి. డెఫినెట్‌లీ ఒక యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని ఫీల్ అవుతారు. అండ్ 'ఆర్‌పి పట్నాయక్' గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నేను అందరూ ఆయన పాటలు వింటూ ఎదిగాం. నేను రీసెంట్‌గా కూడా మొన్న క్యాసెట్స్ నాకంటే ఇష్టం కలెక్ట్ చేయడం. 'చిత్రం' క్యాసెట్ ఒక రూ. 1000 పెట్టి కొన్నాను సార్ మొన్న ఆన్‌లైన్‌లో. సో, అలాంటి పాటలు లైక్ ఆ నోస్టాల్జియా మూమెంట్స్ మేము ఎప్పటికి మర్చిపోలేం. అండ్ 'తాగుబోతు రమేష్' గారు కానీ లైక్ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ. సో మీ లైఫ్‌లో ఉన్న ఎదవ ఎవరు సార్? నేనే అండి. ఇదిగోండి అందరూ ఇలానే సార్ సేఫ్ ఆన్సర్. ఓకే. మీరు ఓకే. మీ తర్వాత మీ గ్యాంగ్‌లో ఎవరికైనా టైటిల్ ఇయ్యాలి అంటే ఎవరికిస్తారు చెప్పండి? మా తమ్ముడికి ఇస్తాను. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. ఇప్పుడు ఋషి గారిని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నేను ఈ సినిమా ఆల్రెడీ చూశాను. నేను సినిమా చూసిన వెంటనే ఫస్ట్ మ్యూజిక్ ఎవరని అడిగాను. అసలు చాలా నీట్‌గా నాయిస్ లేకుండా కొంచెం బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉన్నింది త్రూఅవుట్. 'ఆర్‌పి పట్నాయక్' గారని చెప్పారు. ఇట్ వాస్ సో నైస్ అండి మ్యూజిక్. అండ్ ఫస్ట్ టైమ్ ఫిల్మ్‌లా ఉండదు. ఒక ఎక్స్‌పీరియన్స్డ్ ఫిల్మ్ మేకర్ చేసినట్టే ఉంటది ఫిల్మ్. పెర్ఫార్మన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. మనుషులకి ఎప్పుడు మంచే జరుగుతదంటారు. మా త్రినాథ్ గారు చాలా మంచి వ్యక్తి. సో, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. మీరు ఫోన్ మాట్లాడుతున్నారు.
యా సో యా అందరికి టీం అందరికి ఆల్ ది బెస్ట్. ఐ సా ద ఫిలిం. సో ఇది ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడగలిగే ఫిలిం అండి. సో యా చూడండి. థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి. సో మీ లైఫ్ లో ఉన్న ఎదవ గురించి చెప్తే? నా స్కూల్ మేట్ అనుదీప్ అని. ఓకే. ఓహో! ఓకే. అనుదీప్ గారు నైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యెస్. ముందుగా కెఎస్ రామారావు గారికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆయన త్రినాథ్ అనే అబ్బాయి ఇలా ఒక కథ చేశాడు, మీరు వినండి అని చెప్తే, లేదు సార్ మ్యూజిక్ చేయట్లేదు నేను, అంటే ఒకసారి వినండి మీరు అని పెద్ద ఆయన చెప్పారు కదా అని ఇంకా నేను కాదనలేక వినాల్సి వచ్చింది. విన్నాక నా ఫీలింగ్ ఏంటంటే, ఓ బాపు గారి సినిమా చేసే అవకాశం లేకపోయింది, ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. త్రినాథ్ తను చెప్పే స్టైల్ కానీ, తను ఎంత ప్యాషనేట్గా డెడికేటెడ్గా కథ గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థమైన తర్వాత ఒక హిట్ సినిమా చేస్తాం, లెట్స్ డూ టుగెదర్ అని చెప్పా. అది అంటే కథ విన్నప్పుడు మనకి ఏదైతే అనిపిస్తుందో రేపు సినిమా చూసినప్పుడు అందరికీ అదే అనిపిస్తుందని నమ్ముతాను నేను. అందుకు ఈ సినిమా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఈ సినిమాతో పాటు ట్రావెల్ అవుతాను కాబట్టి, అందుకు ఈ సినిమాకి టైటిల్ గురించి తర్జన భర్జన పడుతుంటే ఆ టైటిల్ చెప్పిన యాదవ్ నేనే. బిస్క్ ఇచ్చినందుకు ఎప్పుడో సార్ ఎదురేం తినట్లేదు అని ఆ టైటిల్ వచ్చింది సార్. అది అద్భుతంగా ఉంది. లేదు, యాక్చువల్గా ఈ టైటిల్ కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు. ఎందుకంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు జనం అని. అయితే ఈరోజు రమణ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు నాకు. నేను టైటిల్ అనుకున్నప్పుడు అనుకోలేదు, కానీ ఆయన ఇచ్చిన దాంట్లో ఏంటంటే, ఇట్లు అనేది గౌరవపూర్వకంగా చెప్పిందే, మీ అనేది కూడా గౌరవపూర్వకంగా చెప్పిందే. ఎదవ అనేవాడు ఎంత గౌరవంగా తన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనే దాంట్లోనే గౌరవం ఉంది కదా, ఈ టైటిల్లో నెగటివిటీ ఏముంది అన్నారు ఆయన. థ్యాంక్ యూ సార్ క్లారిటీ ఇచ్చినందుకు. యాక్చువల్గా చిన్న సినిమా అనగానే అసలు పట్టించుకోవట్లేదు ఆడియన్స్. ఏదో ఒక డిస్కషన్ పాయింట్ ఉండాలి, ఏదో ఒక రకంగా మాట్లాడుకోవాలి. త్రినాథ్ అనే ఒక అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నాడంట, తనే హీరోగా చేస్తున్నాడంట, ఆ సినిమా ఒక కొత్త బ్యానర్లో చేస్తానంట అని ఎవరు మాట్లాడుకుంటారు అసలు? ఎవరికి అవసరం ఆ సినిమా గురించి మాట్లాడడానికి? అంటే ఒక నార్మల్ ఆడియన్స్గా నేనైతే డెఫినెట్గా మాట్లాడను ఆ సినిమా గురించి, కానీ జనం మాట్లాడుకోవాలి. అలా అని ఏదో ఒకటి చేయడానికి లేదు, సినిమాకి యాప్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకన్నా మంచి టైటిల్ ఈ సినిమాకి లేదు అనే ఫీలింగ్ వస్తుంది అందరికీ. అదొకటి. రెండోది, సినిమాకి టికెట్లు కొని వచ్చేది యూత్, వాళ్ళందరికైతే తెగ నచ్చుతుంది. వాళ్ళు యునానిమస్గా ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేశారు. అందుకు ఇది టార్గెట్ ఆడియన్స్ యూత్ కాబట్టి, ఆ యూత్ మెచ్చుకుని వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి చూపించే సినిమా అవుతుందని నేను నమ్ముతూ ఈ సినిమాకి ఈ టైటిల్ని మా అందరు మొత్తం టీం అందరికి ఒప్పించాను కష్టపడి. బట్ టైటిల్ విషయంలో ఎవరికైనా ఏమాత్రం నెగటివిటీ ఉన్నా దానికి నన్ను తిట్టుకోండి, సినిమాని కాదు. ఎందుకంటే సినిమా చాలా గొప్పగా ఉంటుంది. సినిమా ఎస్పెషలీ టువర్డ్స్ ది క్లైమాక్స్ వచ్చేసరికి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది, అందుకే నేను కనెక్ట్ అయ్యాను సినిమాకి. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా. స్టార్ట్ విత్ అంటే మా రమేష్ అయితే తను చేసిన 3-4 సీన్లే, బట్ చాలా న్యాచురల్గా ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ గుడ్. రమణ గారు పర్టికులర్గా యాజ్ ఎ ఫాదర్, అలాగే ఫాదర్ మదర్ ఇద్దరు కూడా దే ఆర్ సో న్యాచురల్ అండ్ రియల్. రమణ గారిని ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్స్కి పిలుద్దాం అంటే అసలు ఆయన డేట్స్ లేవు సార్ అంటున్నారు, తినదు, అంత బిజీ మనిషి. ఈరోజు మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మీ టైం దొరకట్లేదు అసలు, అంత బిజీగా మీరు ఉండాలి. యా, మీరు ఈ సినిమాలో ఉండడం డెఫినెట్గా చాలా ప్లస్. అలాగే దేవి గారు యాజ్ ఏ డైరెక్టర్ మన అందరికీ తెలుసు, యాక్టర్గా వచ్చిన తర్వాత పాపం ఆయనకి
డైరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, ఊపిరి తీసుకోనివ్వకుండా ఇండస్ట్రీ వాడేసుకుంటుంది. అయితే అందులో భాగంగా వాళ్ళిద్దరు కూడా మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్స్‌గా దే డిడ్ రియల్లీ గుడ్ జాబ్. మేడం మీరు, దేవి గారు ఇద్దరు కూడా. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ వైల్ డూయింగ్ ది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. మీ ఇద్దరి వర్క్ కూడా. అలాగే ఇక్కడ మా జగదీష్ గారు, ఆహ్, త్రినాథ్ గారు ఇలాగా జగదీష్ గారు మన సినిమాకి డీఓపీగా చేస్తున్నారు అనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు తేజ గారితో కలిసి తను చేసిన ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి. అండ్ దే ఆర్ రియలీ గ్రేట్ వర్క్స్. ఆయన చేస్తున్నారు అనగానే ఓకే, టెక్నికల్‌గా ఈ సినిమా ఇంకా ఫెయిల్ అవ్వదు అనే ఉద్దేశం. ఎందుకంటే కొత్త డైరెక్టర్ చేస్తున్నప్పుడు కొంచెం ఉంటది కదా స్వార్థం. ఎక్కడ ఏది తప్పు జరగకూడదని. ఆ తప్పులు ఏమీ జరగలేదు. అది ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. బికాస్ ఆఫ్ ది గుడ్ టెక్నీషియన్స్. అండ్ ఎస్పెషల్లీ మా సాహితీ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ మైన్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా పలకాలనేది మాత్రం నేను ఒక యాక్టర్‌గా నేర్చుకున్నాను తన దగ్గర. రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు. ఐ రియల్లీ ఫెల్ట్ దట్. అండ్ ఐ నో యాక్టింగ్ కొంత తెలుసు నాకు. కానీ తన పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత ఓకే, ఇలాంటివి కూడా మనం చేయాలి పెర్ఫార్మ్ చేసేటప్పుడు అని ఒక ఎక్స్‌ప్రెషన్ నాకు అనిపించింది వైల్ డూయింగ్ వర్కింగ్ ఫర్ దట్. అండ్ దెర్ ఈస్ ఎ ట్రూ ఇన్‌బిల్ట్ ఆర్టిస్ట్ ఇన్ యూ. కీప్ ఇట్ అప్. తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి కావాలి తెలుగు ఇండస్ట్రీకి అనుకుంటే ఇదిగో ఈ తెలుగు అమ్మాయి మన ముందు ఉంది. నెక్స్ట్ ఎంతమంది ఎన్ని సినిమాలకు వాడుకుంటారో. షీ ఈజ్ హియర్ ఫ్రమ్ ఇట్లు మీ అదవ మీ అందరి కోసం. అలాగే మా ప్రొడ్యూసర్ శంకర్ గారు వెరీ సైలెంట్, చాలా ప్యాషనెట్. ఇందాక దేవి గారు చెప్తూ త్రినాథ్ గారి గురించి అంటే డబ్బు ఉండొచ్చు, టాలెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది అంటూ ఎక్కడైనా ఒక చిన్న మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళిందేమో అనే ఉద్దేశంతో క్లారిఫై చేస్తున్నారు సార్. ఏంటంటే త్రినాథ్ గారు ఏమైనా డబ్బులు పెట్టారా అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా వెళ్తుందేమో ఆడియన్స్ కానీ అసలు ఆయన రెమ్యునరేషన్ తీసుకుని చేశాడు. ఆయనకి అంత సీన్ లేదు డబ్బులు పెట్టిన సీను. డబ్బులు పెట్టింది అంతా శంకర్ గారే. శంకర్ గారు ఆయన బళ్ళారిలో ఒక మంచి బిజినెస్ చేస్తున్నారు. అక్కడ వచ్చిన డబ్బంతా టక టక తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ సినిమా కంప్లీట్ చేశారు. శంకర్ గారు చాలా టెన్షన్‌తో ఉన్నారు. ఇట్లు మీ అతో ఏం చేస్తాడో నాకు అని. బట్ మా అందరి పాజిటివ్ విషెస్ ఉన్నాయి సార్. డెఫినెట్‌గా ఈ సినిమా అందరికీ బాగా వెళ్ళాలి, వెళ్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. ఈ సినిమా హిట్ అయితే నాతో ఒక సినిమా చేయాలి మీరు. ఓకేనా? ఇప్పుడే టికెట్ అంటే బుకింగ్ కర్చీఫ్ వేసాం. ఫైనల్‌గా త్రినాథ్ గురించి చెప్పాలి. త్రినాథ్ యాజ్ ఏ నరేటర్ ఫస్ట్ నాకు. నాకు ఫస్ట్ కథ నరేట్ చేసిన తర్వాత తను ఎంత ప్యాషనెట్‌గా ఉన్నాడు తను కథ చేసుకోవడంలో అని అర్థమైన తర్వాత నేను లిటరల్‌గా చూసాను. కనీసం ఒక 300 మందికి ఆ చెప్పిన కథే చెప్తూనే ఉన్నాడు మనిషి. అసలు ఆగకుండా. అంటే అంత ప్యాషన్ ఉంటే తప్ప, అంత ఇంట్రెస్ట్ ఉంటే తప్ప నో వన్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ సచ్ ఎ ప్రాజెక్ట్ అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒకవైపు కెమెరా ముందు ఉండాలి, కెమెరా వెనక ఉండాలి. యాజ్ ఎ డైరెక్టర్ కెమెరా ముందు యాజ్ ఎన్ యాక్టర్ ఉండాలి. 2 కలిసి చేయడం చాలా కష్టం. అది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు అది ఎంత కష్టం అనేది. బట్ ఫస్ట్ సినిమాకి చేయడం ఇంకా కష్టం. అండ్ దట్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఐ కుడ్ సీ అన్ యాక్టర్ ఇన్ హిమ్. అట్ ది సేమ్ టైమ్ ఒక డైరెక్టర్ ఫస్ట్ సినిమా చేస్తాడనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు నాకు. తను కథ నరేట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఉందో అదంతా కూడా తను స్క్రీన్ మీద కనిపించింది నాకు. అండ్ ఐ విష్ హిమ్ ఎ వెరీ వెరీ బిగ్ ఫ్యూచర్, గ్రేట్ ఫ్యూచర్, కమింగ్ అప్ విత్ మెనీ గుడ్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్. ఆల్ ది బెస్ట్ నీకు త్రినాథ్. అండ్ ఫైనల్‌గా అందరూ నన్ను మ్యూజిక్ గురించి చాలా అడుగుతున్నారు. బట్ ఈ 3 రోజుల్లో చాలా జరిగింది నాకు. జస్ట్ డే బిఫోర్ యెస్టర్‌డే ఐ వాజ్ ఇన్ వైజాగ్. వైజాగ్‌లో ఒక చాలా పెద్ద లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేసి, నిన్న బెంగుళూరులో ఒక బిగ్గెస్ట్ మ్యూజికల్‌కి ప్రెస్ మీట్ చేసుకొని, ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ చేస్తున్నా. ఐఎమ్ రియల్లీ గ్లాడ్ దట్ మెనీ థింగ్స్ ఆర్ ఫాలింగ్ ఇన్ ప్లేస్. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది మాత్రం తొందరలో అనౌన్స్ చేస్తా. దట్ ఈస్ అంటే
ఎవరు డ్రీమ్ కూడా చేయలేని ఒక ప్రాజెక్ట్‌ని చేయగలిగే అదృష్టం భగవంతుడు కలిగించాడు. అది మాత్రం ఆహ్, చేసిన తర్వాత ఐయామ్ ఇన్ క్లౌడ్ 9 అనమాట. అందుకు అది చెప్పకుండా ఆగలేకపోయాను. బట్ ఐ విల్ అనౌన్స్ దట్ సూన్. అండ్ ఈ సినిమా అందరికీ మంచి విజయాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థాంక్స్ టు ది మీడియా ఫర్ సపోర్టింగ్. ఇట్లు మీ అదవా ఈజ్ ఎ పాజిటివ్ ఫిల్మ్. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అండి. సో మీకున్న మ్యూజిక్ గ్యాంగ్ లో ఎదవ అన్న టైటిల్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు? యూజువల్‌గా ఎదవలు ఎవ్వరు నా దగ్గర ఉండరు. అయ్యయ్యో! అందరూ మంచోళ్ళేనా? అంటే ఎవరైనా ఎదవైతే వాళ్ళు ఆటోమేటిక్‌గా నా నుంచి దూరం అయిపోతారు. అయ్యయ్యో! ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యెస్. కళ్ళ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ అందరికీ నమస్కారం. సో నేనొక మంచి సినిమా చేశాను. అందరం కష్టపడ్డాం. నేను కష్టపడ్డాను. అంటే దిస్ ఈజ్ నాట్ మై క్రెడిట్. మీ అందరికి అర్థమయ్యే ఉంటది. అందరూ కూడా సపోర్ట్ చేశారు. పిచ్చి పిచ్చిగా సపోర్ట్ చేశారు. అంటే ఎలా సపోర్ట్ చేశారంటే, నేను ఎవరినన్నా పెద్దల్ని అడుగుతున్నప్పుడు భరణి గారి దగ్గరికెళ్తాను. "భరణి గారా? 9కి వస్తారండి కష్టం" అన్నారు. ఆయన దగ్గరికెళ్ళి కథ చెప్పిన తర్వాత భరణి గారు, "సార్ 6కి షాట్ పెడతానండి" అంటే 6:15కి ఉన్నారు. అలా గోపరాజు రమణ గారు. ఆయన ఎక్కడో షూటింగ్ చేసుకొని 2కి హైదరాబాద్ వచ్చి, "సార్ ఫస్ట్ షాట్ మీ మీదే ఉంటది సార్ 6 గంటల 10 నిమిషాలకి" అంటే 5:30కి సెట్‌లో ఉన్నారాయన. దేవిప్రసాద్ గారు. సార్ ఎవ్రీ డే ఆయన షెడ్యూల్ మొత్తం 7:15కి షాట్ అంటే 6:30కి రెడీగా ఉన్నారు. ఎవ్వరు కూడా పొరపాటున కూడా ఈడు కొత్తోడని గాని, వెళ్దాంలే అని కానీ ఎవ్వరు ఆలోచించలేదు. మధుమణి గారు. ఆవిడ కూడా నేనెప్పుడన్నా మర్చిపోయినా, ఎవరన్నా మర్చిపోయినా మధుమణి గారు ఫోన్ చేసి, "సార్ ఏంటి టైం చెప్పలేదు మాకు" అని మధుమణి గారు అడిగేవాళ్ళు. "సార్ క్షమించండి" అని మళ్ళీ నేను చెప్పేవాడిని, "ఈ టైంకండి" అని. సో ఇలా అందరూ ఒకళ్ళని కాదు. అండ్ కెమెరామెన్ జగదీష్ గారు అయితే నేను కథ చెప్పినప్పుడు నాతో కూర్చొని 3 నెలలు పేపర్ మీద మేము షార్ట్ డివిజన్ చేసామండి. బికాస్ ఆఫ్ ఓన్లీ జగదీష్ గారు ఇది ఇంత బ్యూటిఫుల్‌గా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది, అందరూ ఇంత అందంగా అద్భుతంగా కనిపించారు. సో ఆ తర్వాత శంకర్ గారు, మేము కథ చెప్పిన తర్వాత హీరోల కోసం వెతుకుతూ ఉన్నాం. అలా చాలామంది హీరోలకు చెప్పాం. వాళ్ళకి టైం కుదరక వేరే వేరే ప్రాజెక్టుల వల్ల ఈ సినిమాలో వాళ్ళు చేయలేకపోయారు. అలా జరుగుతున్నప్పుడు కొత్తోళ్ళతో చేద్దాం అన్నప్పుడు సరే చేద్దామని వెతుకుతూ ఉన్నప్పుడు వన్ ఫైన్ డే ఆయనొచ్చి, "అన్న ఈళ్ళెందుకన్నా నువ్వు చేసేయి" అన్నారు. "కంగారేంటి ఎతుకుదాం అన్న. డబ్బులు పెట్టేది ఎవరన్నా?" "మీరేనండి" అన్నా. "నువ్వు చేసేయి అన్న" అన్నారు. ఓకేనండి. చేసేస్తానని వచ్చాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఇది కథే హీరో. ఇందులో నేను యదవ అనే ఒక క్యారెక్టర్ చేశాను. అందులో నా తండ్రి పాత్ర పోషించి దాన్ని హీరోగా నిలబెట్టిన గోపరాజు రమణ గారికి, నా అపోజిట్ యాంటీ అంటాం కదా! యాంటీ కాదు. నాకు కాంపిటీటివ్‌గా హీరోగా చేసిన దేవిప్రసాద్ గారు. హి ఈస్ ద హీరో. ఒక తండ్రి కూతుర్ల కథ, ఒక తండ్రి కొడుకుల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఈళ్ళ ముగ్గురు మధ్యలో ఉండే లవ్ స్టోరీ. సో అలా మా సాహితి గారు తెలుగమ్మాయి 11 మంది తెలుగమ్మాయిలకి కథ చెప్పాను నేను. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్‌తో నేను అడుగుతుండేవాడిని. తెలుగోళ్ళు ఉన్నారు గదా! మీరెందుకు తమిళ్ నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు. ఫస్ట్ తెలుగోళ్ళని ట్రై చేయొచ్చు గదా! అని. "నీకు కంగారేంటమ్మా నువ్వు వస్తావు గదా! చూడు" అన్నారు. అన్నప్పుడు నేను 11 మంది తెలుగమ్మాయిలకి కథ చెప్పాను. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళెవరు ఈ ప్రాజెక్ట్‌లో చేయలేదు. అదృష్టం కొద్దీ సాహితి గారు ఈ ప్రాజెక్ట్‌లో చేశారు. బంగారం. అందరూ నాకు తెలిసి సినిమా వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు గాని, మాకు గాని దొరకరు. మాకైతే ఆ క్లారిటీ ఉంది. సో శంకర్ గారు, బళ్ళారి శంకర్ గారు, బంగారం శంకర్ గారు గోల్డ్ బిజినెస్ అయింది. మనిషి కూడా అంత మంచి వ్యక్తి. అండ్ ఆర్‌పి పట్నాయక్ గారి దగ్గరికి చాలా సార్లు ఎళ్ళాను. చేయనని చెప్పారు మ్యూజిక్. చేయనమ్మా, లేదండి చేయటం లేదు అంటే, రామారావు గారు ఒకసారి వినండి, కథ వినండి అన్నారు. చాలా సార్లు వెళ్ళిన తర్వాత, కథ విన్న తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, "ఓహో! ఓ హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అన్నమాట అయితే" అన్నారు. అది చాలా చాలా సంతోషించాను. సో ఎవరి పాత్రలకు వాళ్ళు హీరోలుగా చేశారు కాబట్టి, ఇట్లు మీ ఎదవ అనే ఈ సినిమాలో అందరం మంచి క్యారెక్టర్స్ చేసాం. చాలా చాలా చేసాం. అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పటికి లేట్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. మీ అందరిని ఎవ్వరిని కూడా డిస్కరేజ్ చేయను. 100% ఇది 11 లవ్ స్టోరీస్‌ని సక్సెస్‌ఫుల్‌గా నిలబెట్టిన తర్వాత దాన్ని కథగా చేసిన సినిమా ఇది. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా సరే, వాళ్ళ ఫాదర్స్‌ని, వాళ్ళ పేరెంట్స్‌ని గాని కన్విన్స్ చేయాలి అంటే సినిమా చూడండి. 11 లవ్ స్టోరీస్ అయితే సక్సెస్ అయినాయి. మీది 12వదవుతది. ఇక అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంటది.
అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలా 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 థాంక్స్ అండి. నమస్తే. అందరిని అడిగాను. అందరూ ఆన్సర్‌లు చెప్పారు కానీ, సో మీ లైఫ్‌లో ఉన్న ఎదవ ఎవరో చెప్పండి. మీరని మాత్రం చెప్పొద్దు నాకు. బేసిక్‌గా ప్లీజ్. అంటే వెరీ కామన్‌గా చెప్పాలంటే అండి, ఈ టైటిల్ చెప్పినప్పుడు 'ఆర్‌పి' గారు నాకు నచ్చలేదు. 3 నెలల పాటు ఒక 160 మందిని నేను రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళని, రకరకాల డిజిగ్నేషన్స్‌లో ఉన్నోళ్ళని అందరిని అడుగుతూ ఉంటే ఆ 160 మందిలో 146 మందికి ఈ టైటిల్ నచ్చింది. ఓహ్! ఓకే. 3 నెలల తర్వాత అప్పుడు కన్విన్స్ అయ్యి, సరే సరే ఇదే టైటిల్ పెడదాము అని చెప్పాను. ఆ టైటిల్ నాకు కూడా ఫస్ట్ నచ్చలేదు. అయితే ఏంటంటే అప్పుడు అందరిని అడిగిన తర్వాత ఓకే. ఇట్స్ గుడ్. పాజిటివ్‌గా ఉంది. అందరికి నచ్చుతుంది కదా! ప్రాబబిలిటీ విన్స్ అని 100% యాక్సెప్ట్ చేసాం. అది యాప్ట్ సినిమాకి మీ అందరూ గూడా ఆహ్, మాక్సిమం అయితే మీ అందరి భయంతో చాలా జాగ్రత్తగా చూసుకొని అడుగులేసాను. ఏమన్నా తప్పులు, తడకలు చేసినా బెత్తాలు పట్టుకొని నిలబడకుండా, అలా కాదు త్రినాథ్ ఇలా నడవండి అని చెప్తే అలా నడుచుకుంటూ వెళ్తాను. చాలా చాలా థాంక్స్. ఇంక అదో గురించి చెప్పాలంటే బేసిక్‌గా మన దృష్టిలో హ్యూమన్ నేచర్ ఏంటి అంటే వెరీ కామన్‌గా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూర్చొనుంటే అటునుంచి ఇద్దరు అమ్మాయిలొస్తూ ఉంటే ఎవడన్నా హ్యాండిల్ వదిలేసి సైకిల్ తొక్కిన, హ్యాండిల్ వదిలిన బండి ఎళ్ళిపోయిన మనకు సంబంధం లేనోడిని చూసి మనం పిసికేసుకుంటాం. అమ్మ నీ అమ్మ! ఈ ఎదవ కరెక్ట్‌గా ఎళ్లి ఆళ్ళ ముందు పడతాడురా! అప్పుడు గాని ఈడికుండదు అని. అలా మనకిష్టం లేని పని ఎవరు చేసినా, ఆళ్ళు మనకి పరిచయం ఉన్నా లేకపోయినా, మనం వెరీ క్యాజువల్‌గా వాడే వాటి ఎదవ. ఇక అంతకు మించి ఏం వాడతాం అనేది వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటది. సో, అందుకనేంటంటే నేను నా ఫ్రెండ్స్ అందరికి బేసిక్‌గా నేనే ఎదవని. అందరూ చాలా చాలా పాఠాలు నేర్పించారు. నా చెయ్యి పట్టుకొని చాలా మంది వదలలేదు. సో, ఐ యామ్ థాంక్‌ఫుల్ టు దెమ్. కొంచెం టైం తీసుకొని ఈసారి నెక్స్ట్ టైము పెట్టుకున్నప్పుడు మీ అందరిని ఇబ్బంది పెట్టకుండా ఇంకొంచెం ఎక్కువ సేపు మాట్లాడతాను. చాలా 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 థాంక్ యూ. థాంక్ యూ త్రినాథ్ గారు. విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు నాకు చెప్పిన మాట 'ఆర్‌పి' గారు మ్యూజిక్ కరెక్ట్‌గా మీకు సెట్ అవుతాడని చెప్పి ఆయనే చెప్పాడు. ఆయన నుంచి కథ మొదలైంది సార్. అందుకు కెఎస్ రామారావు గారికి థాంక్స్ చెప్తున్నాను. అలాగే మల్లి గారికి, మన బృందావన్ గారికి కూడా నేను థాంక్స్ చెప్తున్నాను సార్. కో డైరెక్టర్‌ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. యెస్ వి హావ్ ఎ క్యూ&ఏ విత్ మీడియా. సో అందరిని కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్స్ అటున్నాయా? నీకు సపోర్ట్‌గా మీ ప్రొడ్యూసర్ శంకర్ గారు నిలబడినందుకు రియల్లీ ఐయామ్ అప్రిషియేటింగ్ శంకర్ గారు. అండ్ మంచి వెటరన్ యాక్టర్స్ ఉన్నారు మీ దానిలో. దేవి ప్రసాద్ గాని, అండ్ గోపరాజరామన్ గారు. అండ్ చాలా మోస్ట్ అప్రిషియేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ పట్నాయక్ గారు మీకు అసెట్‌గా రావడం అన్నది మీకు ప్లస్ పాయింట్. పెద్ద ప్లస్ పాయింట్ అవును సార్. సినిమాకి. అనుకోని గ్లామర్ యాడ్ అయింది మీకు సినిమాకి. అండ్ ఐ విష్ సాహితీ ఏ బెస్ట్ కెరీర్ ఇన్ కమింగ్ డేస్. మధుమణి, మీ అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు. తాగుబోతు రమేష్ కూడా ఈ సినిమాలో చేయడం ఇవన్నీ కూడా. సో ఇట్లు మీ ఏదో మంచి మాస్ టైటిల్ పెట్టారు. మీరు ఎంత మంచి కంటెంట్ చెప్పినా దానికి ఒక మాస్ ఎంబ్లమ్ ఉంటే గనక అది బాగా రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం. కాబట్టి మీకు అన్ని రకాలుగా సినిమా మంచి సక్సెస్ అయ్యి, పెద్ద సక్సెస్ అయ్యి మీ టీం అంతటికి మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా మా మీడియా తరఫున మీకు ఏ సపోర్ట్ కావాల్సిన ఇలాంటి చిన్న సినిమాలకే ఎక్కువ అవసరం కాబట్టి వీఆర్ దేర్ ఆల్వేస్ అన్నమాట మీకు చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. థాంక్ యూ సార్. అండ్ మోర్ ఇంపార్టెంట్‌గా డైరెక్టర్, హీరో మీరే కాబట్టి ఈ సినిమాకి హీరోగా మీరు బాగా ఎంజాయ్ చేశారా ఈ సినిమాని? డైరెక్టర్‌గా బాగా ఎంజాయ్ చేశారా సినిమానంటే ఏం చెప్తారు సార్? అంటే నేను మొదటి నుంచి నటిద్దాం అనుకున్నాను సార్. నటుడినవుదాం వచ్చాను. అదృష్టం కొద్దీ మా గురువులు బ్రహ్మ గారి వల్ల, బాపు గారి వల్ల అలా రచనలోకొచ్చాను. అలా వస్తూ ఉన్నప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చెప్పాలంటే డైరెక్టర్‌నయ్యాను. ఆ డైరెక్షన్‌లో బికాస్ ఆఫ్ ఓన్లీ జగదీష్ గారు, మా కెమెరామన్ గారు నాతో ట్రావెల్ చేయటం వల్ల, నా టీమ్‌మేట్స్ నవీన్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేయటం వల్ల చాలా చాలా నీట్‌గా, క్లియర్‌గా దర్శకత్వం చేశాను. నాకు నటించడం అంటేనే చాలా ఇష్టం సార్. అంటే డైరెక్టర్ అనేది ఫోర్స్‌డ్‌గా అయ్యారా? తప్పక అయ్యారా? ఇష్టంగా అయ్యాను సార్. ఓకే. ఇష్టంగా డైరెక్షన్‌లో మీరు బాగా ఎంజాయ్ చేసిందేంటండి? అంటే మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోవడం ఎంజాయ్ చేశారా? బేసిక్‌గా ఏంటంటే సార్ అందరూ ఫీల్ అయిందేంటంటే ఇట్స్ ఎ పిక్నిక్ అని అందరూ చెప్పారనమాట. గొప్ప విషయం ఏంటంటే నేనేదన్నా ఒకటి చెప్పినా యాక్సెప్ట్ చేసే విధానం ఉంటది. నన్ను భయపెట్టారు అందరూ. అమ్మో! భరణి గారా? ఏంటి 'ఆర్‌పి' గారా? 'దేవి' గారా? 'గోపరాజు గారా?' సీనియర్స్ అబ్బా! తొక్కేస్తారు అన్నారు. అదే ఇందాక చెప్పారు కదా మీరు. అవును సార్. కాకపోతే ఏంటి అంటే నేను చెప్పాను సార్ ఇలా కావాలి అంటే అలా వచ్చే వరకు ఆళ్ళు చేయటం నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. వెరీ గుడ్. కానీ
ఇదేదో ఆ ఇట్లు అన్న ఆ లెటరింగు అవన్నీ కూడా ఈడియట్ ఇంప్రెషను, ఈడియట్ హ్యాంగ్ ఓవర్ సినిమా మీద మీ క్యారెక్టరైజేషను, మీ తల్లిదండ్రుల రియాక్షన్స్ మీరు చూపించిన వాటిలో అంటే ఈడియట్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాకి ఏమైనా? ఇన్స్పిరేషన్ కాదు సార్. నాకు యాక్చువల్‌గా పూరి జగన్నాథ్ గారంటే చాలా ఇష్టం సార్. ఆ, ఎందుకు అంటే ఆయన చేసే ఫాస్ట్‌గా చేసే వర్క్ గానివ్వండి, ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేసే విధానం గానివ్వండి, నేను ఆయన చూసినప్పుడు అది నాకు చాలా ఇష్టం. సో, మరి తెలుసో తెలియకో అదలా వచ్చేసింది సార్. ఓకే. హ్మ్. అంటే ఈడియట్ లాగా ఉండడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తున్నది సినిమాలోని. ఇది ఈడియట్‌లా ఉండదు సార్. ఇది బేసిక్‌గా దిస్ ఈస్ నాట్ ఏ అసలు ఎక్కువగా ఏం ఆలోచించక్కర్లేదు. ఇది మీ కథ, ఇది మీ కథ, ఇది నా కథ. ప్రతి ఇంట్లో జరిగే కథే సార్ ఇది. బేసిక్‌గా ఎందుకంటే రాజమౌళి గారిలాగా చేయాలంటే పెద్ద డైరెక్టర్స్ లాగా చేయాలంటే అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను నమ్మేది 2. ఒకటి ఏంటంటే 'ఆహా!' అనేదొకటి. అర్రే! ఇది నేనే గదా! అని ఫీల్ అయ్యేదొకటి. 'ఆహా!' అని చేసే ఫస్ట్ సినిమా ఎవరు కాదు గాబట్టి, ఇది నా కథే కదా! అనుకుని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి గాబట్టి, ప్రతి ఇంట్లో జరిగే కథనే ఈ కథగా చేశాను సార్. ఓకే. ఆయన 'దేవి ప్రసాద్' గారు గాని, యువతల 'ఆర్‌పి పట్నాయక్' గారు ఇండస్ట్రీలో చాలా మంచి స్కాలర్‌షిప్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్. వాళ్ళిద్దరూ ఒకళ్ళేమో మిమ్మల్ని 'కోడి రామకృష్ణ' గారితోని, ఇంకొకరేమో 'బాపు' గారి సినిమా చేయకపోయినా ఆ లోటు తీరిపోయిందని ఓ పక్కన 'ఆర్‌పి పట్నాయక్' గారు మాట్లాడుతుంటే మీ రియాక్షన్ మీ మెంటల్‌గా మీకెలా అనిపించిందండి? అంటే కొంచెం భయంగా అనిపించింది సార్. ఓకే. ఎందుకంటే ఆ లెజెండరీస్ వాళ్ళు, వాళ్ళ బేసిక్‌గా వాళ్ళు ఎక్కడున్నా సరే ఎప్పుడూ మన మధ్య ఉంటూనే ఉంటారు. వాళ్ళ సినిమాల రూపంలో. అది కొంచెం భయంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళని చూస్తూ వాళ్ళ దగ్గర పని నేర్చుకున్నాను. కొంచెం కొంచెం వాళ్ళని కాపీ కొడుతూ సినిమా చేస్తున్నాను. ఎందుకంటే గొప్ప విషయమే కాబట్టి. గొప్పోళ్ళని కాపీ కొడితే చాలా బావుంటది కాబట్టి. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ థట్. కొంచెం భయంగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఇకపైన నేను. వెరీ గుడ్. 'దేవి ప్రసాద్' గారు మీరు మాట్లాడాలంటే ఈ సినిమా గురించి ఈ రోజున అంటే యూ ఆర్ ఆల్సో ఏ డైరెక్టర్ కాబట్టి ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ ట్రెండ్‌లో ఎక్కువ థ్రిల్లర్ జోనర్సు అండ్ ఫ్యాంటసీ జోనర్సు చాలా నడుస్తున్నాయి. కొంచెం ఆ డబుల్ మీనింగ్‌లు లేతే చిన్న టు ది ఎక్స్‌టెంట్ ఆఫ్ ఎ లిటిల్ అబ్‌సీనిటీ వరకు వెళ్ళిన డైలాగులు ఇవన్నీ బాగా క్యారీ అవుతున్నాయి. ఈ సినిమా రేపు ఆడియన్స్‌లో బాగా థరోఫేర్‌గా ఎళ్ళాలి ముందుకి. అండ్ బాగా సక్సెస్ అవ్వాలి అంటే, ఈ సినిమాలో ఏ పాయింట్లు ఆడిటోరియంని గట్టిగా పట్టుకుంటాయని మీరు నమ్ముతున్నారండి? అంటే ఇప్పుడు నిజంగానే మీరు చెప్పినట్లు ఇందులో థ్రిల్లర్ పాయింట్స్ ఏమి ఉండవండి. అలాగే పెద్ద పెద్ద యాక్షన్ బ్లాక్స్ అలాంటివి ఏమి ఉండవు. అలాగే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అసలు ఉండవు. కానీ ఇది ఎవరికి వాళ్ళకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. అంటే ఒక యూత్ అమ్మాయిలకి, అబ్బాయిలకి అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది ఈ క్యారెక్టర్స్‌లో ఉంటది. అలాగే తల్లిదండ్రులు దేని గురించి భయపడతారు? తల్లిదండ్రులకి వాడిని ఎదవా అని తిట్టినా కూడా ప్రేమతోనే తిడతాడు. ప్రతి తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు తమ బిడ్డల పట్ల? అంటే బయటికెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చే వరకు గూడా ఒక రకమైన భయపడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు సమాజంలో. ఆడపిల్లలైతే ఇంకా ఎక్కువుంటాయి. కాబట్టి అందరూ గూడా ఇది మ మ మనం ఆలోచించే విధానమే గదా! ఇది అనుకునేలా ఉంటదండి సినిమా. కాబట్టి ఈ సినిమా బావుంటదని మా అందరి నమ్మకం అన్నమాట. అంటే ఆ జోనర్స్ దాటిపోయాయి కదండీ ఇప్పుడు. అంటే ఆ అదే. మీడియోకర్ నేను థింకింగ్. దీనికి మీకు ఒక ఆన్సర్ చెప్తాను. ప్లీజ్. అందరూ ఇప్పుడు ఫుల్ మస్తు మసాలా బిర్యానీ తినే పొజిషన్‌లో ఉన్నారు. మీరెలాంటి సినిమా ఇస్తే ఎలాగా అని అడిగారు. కానీ బిర్యానీ తిన్నాక ఒక స్వీట్ తింటూ ఉండే మజా ఉంటది చూడండి. ఆ స్వీట్ ఈ సినిమా. ఓకే. వెరీ గుడ్. మంచి మంచి ఎక్స్‌ప్లనేషన్. కమ్ ఆన్ వెంకట్. డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఇంక ఇద్దరు డైరెక్టర్లు గూడా ఉన్నారు. మంచి ఉద్దండులు ఆళ్ళిద్దరు. వాళ్ళ సజెషన్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి? 100% సార్. 100% ఉపయోగపడినియి. వాళ్ళ సలహాలు, సూచనలు వాళ్ళు ఏం చెప్పినా, ఎలా చెప్పినా బెటర్‌మెంట్ కోసం అంటే నా కోసం ఏం చెప్పలేదు సార్. సినిమా కోసం వాళ్ళు చేశారు కాబట్టి అది సినిమాకి చాలా చాలా ప్లస్ అయింది. సినిమాకి ప్లస్ అయితే నాకు ప్లస్ అయినట్టే, మా ప్రొడ్యూసర్ గారికి ప్లస్ అయినట్టే, చూసేవాళ్ళందరికీ ప్లస్ అయినట్టే కాబట్టి 100% శిరస్సు వంచి వాళ్ళు ఇచ్చిన ప్రతి సలహాని సంతోషంగా యాక్సెప్ట్ చేశాను. కానీ నిజానికి ఈ సినిమా వరకు ఆయనకి ఏ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. రాలేదు గూడా నిజం చెప్పాలంటే. ఏదన్నా చిన్న చిన్న యాక్టింగ్‌లో కొంచెం అటు ఇటు తప్పితే అంత పర్ఫెక్ట్‌గా ఆయన అన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు మనకు తెలిసిపోతదండి. సినిమా షూటింగ్‌కి వెళ్ళిన మొట్టమొదటి రోజే మనకు తెలిసిపోతది. ఏంటి వీళ్ళ దగ్గర ఎంత విషయం ఉంది?
వీళ్ళు ఏం చేయగలుగుతారు అనేది తెలిసిపోతది. కాబట్టి అసల ఏమి చెప్పాల్సిన అవసరమే రాలేదు. అంత క్లారిటీగా, క్లియర్‌గా డైరెక్షన్ చేశారాయన. సార్ పట్నాయక్ గారు, మీ మ్యూజిక్ ఎప్పుడు చేసినా కూడా అది యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోతుంటుంది సార్. ఇప్పుడు ఈ సాంగ్ ఇనంగానే అబ్బా! ఏంటి ఇంత ఎక్సలెంట్ ట్యూన్స్ అవి. చాలా బాగుంది. మీరు ఇంకా ఫర్దర్‌గా నెక్స్ట్ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతారా సార్? ఎందుకంటే ఇప్పుడు మన యాహ్! అంటే నాకు నచ్చే కథ వచ్చిన రోజు నేను డెఫినెట్‌గా ఒప్పుకుంటాను. అంటే చాలామంది ఇప్పుడు ఆ ట్రెండ్‌కి తగ్గట్టు ఏదో అంటుంటారు. నా ఉద్దేశం ట్రెండ్ అంటే ఏంటంటే, ఆ సినిమాకి 100% ఇవ్వడమే ట్రెండ్. యాక్చువల్లీ మీరు, తేజ గారు కలిసి ఒక ట్రెండే సృష్టించారు. అవును. అలాంటి మీరు కొంత మ్యూజిక్ దూరం అవ్వటం మాత్రం నిజంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. యాహ్! మళ్ళీ వస్తున్నాగా చూద్దాం. యాహ్! మంచి మంచి కథలతోటి ఏ డైరెక్టర్ వచ్చినా ఐ విల్ లిసన్ టు దెమ్. ఓకే. త్రినాథ్ గారు. ప్లీజ్. సార్ టైటిల్ బాగుంది సార్. థాంక్స్ అండి. అంటే ఫస్ట్ నుంచి మేము మీడియా పరంగా టైటిల్ చూసినప్పుడు కొంచెం షాక్ అయ్యాం. ఇదేం టైటిల్ అని. బట్ మీరు ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇది ఒప్పుకోరు కదా సెన్సార్‌లో అన్నారండి. రిజిస్టర్ చేసినప్పుడు. ఇదెందుకు పెడుతున్నారు అన్నారు. సరే ఇదేంటి ఇంతొచ్చేసిందంటే అప్పుడు ఆర్‌పి గారు ఆళ్ళు ఫస్ట్ చేసేయండి తర్వాత చూద్దాం. ఒప్పుకోవాల్సింది ఆళ్ళు కదా! అన్నారు. సో, లక్కీగా అక్కడ ఆఫీస్‌లో అయితే రిజిస్టర్ చేసేటప్పుడు ఒక 5, 6 డౌట్లు చెప్పారు. కానీ నాకు భయమేసింది. అరె! ఇన్ని రోజుల తర్వాత నేను ఒప్పుకోక మళ్ళీ ఒప్పుకొని మళ్ళీ చేస్తుంటే ఈళ్ళు ఒప్పుకోక అని రకరకాల డిస్కషన్స్‌లో ఇలా చాలామంది ఒప్పుకోక అందరూ ఒప్పుకున్నారు తప్పలేదు. చివరికేంటంటే ఇంక డైరెక్టర్ ఏది చెప్తే అదే కదా! అన్నారు. సో, అలా వచ్చిందండి. బట్ రిలీజ్ తర్వాత ఆడియన్స్‌ని ఒప్పించేలా చేస్తారా? 100% అండి. నాట్ ఈవెన్ 99%. 100% అంటే ఆడియన్స్‌లో మీరు ఉంటారు, నేను ఉంటాను. అందరూ ఉంటాం కాబట్టి మీరు గూడా యాక్సెప్ట్ చేస్తారు. థాంక్ యూ సార్. థాంక్ యూ. దేవిప్రసాద్ గారు. సార్ అంటే మీరు మంచి మంచి కామెడీ సినిమాలు చేసిన డైరెక్టర్. సో, ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనంటే ఆల్రెడీ ఇందాక కొంతమంది చెప్పారు. యాక్టింగ్‌లో చాలా బిజీగా ఉన్నారని చెప్పి. మళ్ళీ కమ్‌బ్యాక్ కోసం ఏమన్నా ట్రై చేస్తున్నారా? చేస్తాను సార్. తప్పకుండా చేస్తాను సార్. నాకు చాలా కోరికగా ఉంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే నిర్మాతలెవరు సినిమా చేయమని అడగట్లేదు గానీ, ఎక్కడికైనా ఔట్‌డోర్ షూటింగ్‌లకెళ్ళినప్పుడు మామూలు పబ్లిక్ మాత్రం చాలా మంది అడుగుతున్నారండి. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోనో అక్కడో ఇక్కడో ఎక్కడికెళ్ళినా గూడా ఏంటండి మీరు సినిమాలు చేయట్లేదు, మీరు డైరెక్షన్ చేయండి అని అడుగుతున్నారు. వాళ్ళు అడగడమే కాదండి. నాకు చేయాలని చాలా కోరిక ఉంది. ఎందుకంటే నేననుకున్న సినిమాలు ఏవి కూడా అంత స్థాయిలో నేను తీయలేదు. సినిమాలు బాగున్నా, కమర్షియల్‌గా బాగున్నప్పటికి సార్ అని కూడా మీరనుకుంటారు. బట్ మీ సినిమాలు మేము రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. అదే. 'లేడి బాబుజీ' గాని, 'ఆడుతూ పాడుతూ' గాని ఇవన్నీ ఇలాంటి సినిమాలు మళ్ళీ ఇప్పుడు మాకు కావాలని వెయిట్ అవునండి. చేస్తున్నాం. అవునండి. అదే. అవి హిట్లే గాని అంటే నేను చెప్తున్నా అంటే ఒక లోపల ఇన్నర్‌గా ఉంటుంది గదండీ! మనం ఎంతవరకు చేయగలిగామనేది. అది నాకు ఆ ఆకలి తీరలేదండి నిజం చెప్పాలంటే. ఈలోపు యాక్టర్‌గా రూటు మారింది. ఇది గూడా బావుంది. ఎంజాయ్ చేస్తున్నాను. కానీ డెఫినిట్‌గా నా ఆకలి తీర్చుకుంటానండి. థాంక్ యూ సార్. వెయిటింగ్ సార్. మాత్రం మా చందుగాడే హీరో. అలా అయితేనే. ప్రొడ్యూసర్ గారు. చెప్పండి. హాయ్ అండి. హాయ్. సో, ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసింగ్ చేశాను అంటున్నారు కాబట్టి, ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మూవీ స్టార్టింగ్ కావచ్చు, ఆఫ్టర్ రిలీజ్ కావచ్చు, డిసప్పాయింట్ అయింది చాలా వరకు అవుతున్నారు. బట్ మీరెంత వరకు ప్రికాషన్స్ అనేవి తీసుకున్నారు? అండ్ ఎవరు మీకు ఇన్‌స్పిరేషన్ ఇన్ ప్రొడ్యూసింగ్ అనంటే ఏం చెప్తారు? నేను ఇన్స్పిరేషన్ అంటే నాకు చిరంజీవి గారండి. ఆయన నుంచే నేను ఇండస్ట్రీకొచ్చాను. నేను చిరంజీవి ఫ్యాన్‌ని. ఇంక మరి సినిమా వరకొస్తే కథ బావుంటదండి. కథ విన్నాను. కథ నచ్చుతుంది నాకి. ఆ కథ మీద నమ్మకమే అండి. ఓకే. ఎలాంటి అంటే లైక్ ఈ రివ్యూస్ వల్ల కావచ్చు, పబ్లిక్ టాక్స్ వల్ల కావచ్చు, పెద్ద సినిమాలే చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో, వాటి గురించి ఏం చెప్పాలనుకుంటారు? ద దాని గురించి నాకు కథ మీద నమ్మకం ఉందండి. ఖచ్చితంగా అన్ని దాంట్లో ముందుకెళ్ళిపోతాం. ఓకే. త్రినాథ్ గారు. చెప్పండి ప్లీజ్. ట్రైలర్ స్టార్టింగ్‌లో ఫస్ట్ ఫ్రేమ్, ఫస్ట్ డైలాగ్‌లోనే ఇంప్రెస్ చేసేసారు. చాలా బావుంది. థాంక్స్ అండి. ద వే అంటే లైక్ మీరు చెప్పే విధానం చాలా బావుంది. బట్ ఈ మధ్య కాలంలో లైక్ చాలామంది ఇందాక ఆర్‌పి గారు చెప్పినట్టు అంటే లైక్ ఎక్కువగా బిర్యానీకి అలవాటు పడిపోయారు. అంటే లైక్ థ్రిల్లర్స్‌కి, యాక్షన్ సినిమాస్‌కి బాగా అలవాటు పడిపోయారు. దీస్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్‌కి కొంచెం అంటే లైక్ యాక్సెప్ట్ చేస్తారు. బట్ కొంచెం స్లోగా వెళ్తుంది. సో, అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి పాయింట్స్ ఉన్నాయి అనంటే ఏం చెప్తారు? అది అట్రాక్ట్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయని నేనేం చెప్పనండి. ఇప్పుడు మీరు మన ఇల్లు వదిలేసి ప్రపంచం మొత్తం తిరిగి
నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు, 10 నెలలు తిరిగిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చి అమ్మ చేతి వంట తింటే ఎంత కమ్మగా ఉంటదో ఆహాహా! అని అన్నీ కొట్టుకెళ్ళిపోతాయి చూసారా? బిర్యానీలు అవన్నీ ఎళ్ళిపోతాయి కదా! అవన్నీ ఇష్టమే. నాకు బిర్యానీ ఇష్టమే. నాకు రకరకాల మిక్స్డ్ కర్రీస్ అన్నీ ఇష్టమే. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమ్మ చేతి వంటను మించింది ప్రపంచంలో ఏది ఉండదు. సో, మా గురువుల దగ్గర నేర్చుకున్నదది. తెలుగు సినిమా చేశాను. చాలా మంచి సినిమా చేశాను. అందుకని నేను స్పెషల్‌గా ఎవరికీ ఏం చెప్పను. ఇది అందరి ఇంట్లో జరిగే కథ. అందరూ తినే అమ్మ చేతి వంట. అందుకని 100% అందరికి నచ్చుద్ది. డెఫినెట్‌లీ. ఆర్‌పి సాయి గారు. ఆర్‌పి గారు. సో, మీ మ్యూజిక్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు ఇప్పటికి. అంటే లైక్ జెన్‌జీ కిడ్స్ కూడా సాంగ్స్ అన్నీ వింటూనే ఉన్నారు. బట్ మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి సార్ మ్యూజిక్‌లో ఇప్పటి వరకు? డిఫరెన్స్ అంటే సీ యూజువల్‌గా సినిమాలకి ఒక స్పాన్ ఉంటుంది. మ్యూజిక్ కూడా ఒక స్పాన్ ఉంటుంది. ఆహ్, సినిమాతో పాటు వచ్చి వెళ్ళిపోయే పాటలు కాకుండా, సినిమా వెళ్ళిపోయిన తర్వాత కూడా నిలిచిపోయే పాటలు చేయాలన్నది నా స్టైల్ అన్నమాట. అలాగే నేను చేస్తున్నా. ఆహ్, అదే డిఫరెన్స్ ఇప్పుడు. అంతే. సాహితి గారు. సాహితీ గారు. సాహితీ సాహితి గారు. గారు. Yes, sir. సో సాహితీ గారు చ ఇందాక చెప్పారు త్రినాథ్ గారు ఒక 10 మెంబర్స్ వరకు చెప్పాను స్టోరీ. బట్ ఫైనల్‌గా మీరే సెలెక్ట్ అయ్యారు అండ్ మీరు ఒప్పుకున్నారు అని చెప్పారు. Yes, సో, sir. మిమ్మల్ని అంత ట్రిగ్గర్ చేసిన పాయింట్ ఏంటి? అంటే లవ్ స్టోరీ అనేది జనరల్‌గా చాలా లవ్ స్టోరీస్ చూస్తూనే ఉంటాము. సో, వేరే లవ్ స్టోరీస్‌కి ఈ లవ్ స్టోరీకి డిఫరెన్స్ అంటే మీరేం చెప్తారు? ఈ ఫిల్మ్‌లో ఓన్లీ లవ్ స్టోరీ ఒకటే కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఇట్ హ్యాస్ మెనీ డీప్ ఎమోషన్స్. సో, నేను ఎందుకు ఇది చూస్ చేశానన్న క్వెషన్ కాకుండా, ఈ ఫిల్మే నన్ను చూస్ చేసింది. నేను అదొకటి చెప్తాను. ఆహ్, అది నేను యాక్సెప్ట్ ఎందుకు చేశానంటే, నా క్యారెక్టర్ ఆబ్వియస్‌లీ. నా క్యారెక్టర్ చెప్తున్నప్పుడల్లా ఆయన ఒక పాయింట్ ఎప్పుడు తీసేవారు. ఈ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది అమ్మాయి. చాలా బొద్దుగా, చబ్బీగా ఉంటుంది అని. ఆ టైంలో నేను ఈ మూవీలో ఉన్నట్టు లేను. దెన్ మా ఆహ్, డిజైనర్ మా బృంద గారు షీ టోల్డ్ మాకు అమ్మాయి ఇలానే ఉండాలి. చాలా చబ్బీగా ఉండాలి. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అని ఆహ్, దాంట్లో చెప్పారు. సో, ఆ ఛాలెంజ్ నేను టేకప్ చేశాను. అండ్ నాకు స్టోరీ కూడా బాగా కనెక్ట్ అయింది. ఒక తెలుగు అమ్మాయిగా ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు నిజంగా నా ఫస్ట్ మూవీ ఒక హీరోయిన్ లాగా నాకు నిజంగా సో, మీరు క్లాసిక్ డాన్సర్ అని కూడా చెప్పారు. క్లాసిక్ డాన్సర్ కూచిపూడి అండి. సో, చెప్పారు. దీనిలో మీరు ఎంతవరకు పెర్ఫార్మన్స్ అనేది సాంగ్స్ అట్లా ఏమన్నా ఉంటాయా? సాంగ్‌లో ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ కూచిపూడి మొత్తం. జస్ట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్పడానికి మేము ఆ పాయింట్‌ని తీసుకున్నాం అంతే. త్రినాథ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్. కంగ్రాట్స్ సార్. ట్రైలర్ చాలా బాగుందసల. థాంక్స్ అండి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో రిలేట్ అయ్యే స్టోరీ. అందరికి తెలిసిందే. అలాంటిది ఈ కథకి ఇన్‌స్పిరేషన్ ఎక్కడ సార్? అసలెలా ఈ కథ స్టార్ట్ అయింది అనంటే ఏం చెప్తారు? మన దగ్గర నుంచేనండి. హ్మ్. అంటే మన దగ్గర నుండి. ఆ! అలా కాదు. అంటే అది నేను చెప్తున్నదేంటంటే 11 లవ్ స్టోరీస్ ఆల్రెడీ సక్సెస్ అయినాయి. హ్మ్. సేమ్ ఈ కాన్సెప్ట్ మీదే. ఆ 11 లవ్ స్టోరీస్ హ్యాపీగా పెళ్లి ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ ఇళ్లలో. పెద్ద పెద్ద గొడవలయినాయి. అప్పుడు ఏదో ఫ్రెండ్స్ చిచ్చోరా అందరం కూర్చొని ప్లాన్‌లేస్తాం గదా! అలా చేద్దాం, ఇలా చేద్దాం, లేపుకెళ్ళిపోదాం, తర్వాత ఏదో చేద్దాం, ఇలా చేద్దాం ఇయన్నీ ఉంటుంటాయి. ఇవన్నీ ఉంటూ అంటే ప్రతి దానికి ఆన్సరు ఇలా ఎళ్ళిపోవడమేనా? ఇంకా ఆప్షన్ ఉండదా? అని ఆలోచిస్తున్నప్పుడు రకరకాలుగా ఆలోచించి అందరం ఒక స్కెచ్ చేసాం. ఆ స్కెచ్చే ఈ కథ. సో, ఫ్రెండ్స్ మన రియల్ లైఫ్‌లో నుంచి వచ్చిందే. ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి వచ్చిందే. ఓకే సార్. థాంక్ యూ. సార్ ఈ సినిమాలో ఏమన్నా కాన్‌ఫ్లిక్ట్స్ లైక్ ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా టచ్ చేయబోతున్నారా? లేకపోతే ఇట్స్ కంప్లీట్‌లీ అన్ ఎంటర్‌టైనింగ్ వేలో అనుకోవచ్చా? ఇట్స్ కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. అందులో బీభత్సమైన ఇష్యూ ఏముండదు. నేను చెప్తున్న ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ ఏదైతే ఉంటదో, ఒక తండ్రికి, కొడుక్కి మధ్యలో ఉండే లవ్ స్టోరీ ఎలా ఉంటదంటే, మనం అమ్మని అడిగినంత ఫ్రీగా అమ్మతో చెప్పినంత విధంగా నాన్నని అడగలేం. భయపడతాం. సో, పెద్దోళ్ళందరూ చెప్తారేంటంటే, తల్లికి, కొడుకు దగ్గరుంటారు. అంటే తండ్రి కూతురుకి చాలా దగ్గరుంటదని. చిన్నప్పుడు అలాగే ఉంటదేమో గానీ, అమ్మాయి పెద్దయిన తర్వాత కూడా తండ్రంటే ఇష్టం, గౌరవం ఉంటది గానీ, ఆ ప్రేమ చూయించలేరు. అది కొడుకు గూడా అంతే. నాకు తెలిసి మనమే మన పేరెంట్స్‌కి ఐ లవ్ యూ అని చెప్పో, అమ్మకి థాంక్స్ చెప్పో, నాన్నకి థాంక్స్ చెప్పో చెప్పుండం. ఎందుకంటే వెరీ గ్రాంటెడ్ గదా! ఆళ్ళందరూ. అందుకనేంటంటే, హ్యాపీగా అసలు మీ ఇంట్లో జరిగే కథ, నా ఇంట్లో జరిగే కథ, అందరి ఇళ్లలో జరుగుతున్న కథ.
ఎవరి సినిమా వాళ్ళు పెళ్ళైన తర్వాత పెళ్లి క్యాసెట్ చూసుకున్నట్టు, మన చిన్నప్పుడు ఫోటోలు చూసుకుని, చిన్నప్పుడు వీడియోస్ చూసుకున్నట్టు, ప్రతి కూర్చున్న వాళ్ళు అమ్మ నీ అమ్మ ఈడు నాకు అది ఎత్తేసాడరా అని ఫీల్ అవుతారు. త్రినాథ్ గారు సార్ ఇట్లు మీ ఎదవని పెట్టారు కింద జస్ట్ ట్యాగ్ లైన్ ఒకటి పెట్టారు 1000 ధర్మంగా వర్దిల్లు. అవునండి. ఏంటి దాని జస్టిఫికేషన్ ఏంటి? దాని జస్టిఫికేషన్ ఏంటంటేనండి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి సిన్సియర్‌గా లవ్ చేస్తే, అతను ఎంత దూరం అయినా అమ్మాయి కోసం వెళ్తాడు. ఆ ఎంత దూరం దేనికోసం వెళ్తాడు అనేది కదండి. అది ప్రతి అబ్బాయి చేసేదే. సిన్సియర్‌గా ఒక అబ్బాయి లవ్ చేశాడు అంటే, ఆ అబ్బాయి ఏ స్టేజ్‌కెళ్తాడో ఒక అబ్బాయికి మీకు కూడా తెలుసు. సో, వాడు ఏం చేశాడు, ధర్మంగా అది ఏం చేశాడు, ఆ ఎదవ ఏం చేశాడు అనేది కథ. ఓకే. గోపరాజు రమణ గారు. సార్ హాయ్ సార్, నమస్తే. రైట్. హాయ్ ఇక్కడ సార్. మిడిల్ క్లాస్ మెలోడీస్ అప్పుడు ఆ మూవీలో ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ యూ అంటే ఆ సినిమా అంతా బ్లాక్ బస్టర్ అవడానికి కొన్ని డైలాగ్స్ మీ చాలా అందంగా అచ్చొచ్చినట్టుగా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎలా అయితే మాట్లాడుకున్నామో అలా మీరు మాట్లాడే సినిమా సగం బ్లాక్ బస్టర్ అయింది మీ వల్లే. అప్పుడు ఆనంద్ దేవరకొండ గారిది ఫస్ట్ మూవీ, ఇప్పుడు త్రినాథ్ గారిది కూడా ఫస్ట్ మూవీ. సో మీరు గోల్డెన్ లెగ్ అనుకుంటున్నారా మీరు? ఏమండి? మీరు గోల్డెన్ లెగ్ అనుకుంటున్నారా? ఎందుకంటే అప్కమింగ్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో సో వాళ్ళ మూవీలో మీరు ఉన్నప్పుడు ఆ మూవీ చాలా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అవును. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను 95 నుంచి ఈ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు మా మిత్రుల ద్వారా వేస్తూనే ఉన్నానండి. నేను 95లో వచ్చాను హైదరాబాదు. ఆ? చెప్పండి సార్, చెప్పండి. ఆహాహా, ఇవన్నీ చెప్పను. 95 నుంచి వేస్తూ వస్తే అయితే ఏవి కూడా ఎవరికి గుర్తులేదు, నేను నిలబడలేదు. అవును. ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఒక్కటే నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది తర్వాత. ఎస్. అందుకని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాంటి డైలాగ్ ఈ సినిమాలో ఏమైనా ఉన్నాయా? సినిమా టైటిలే సగం. ఇప్పుడు నేనుగా చెప్పాలి అంటే నా పెళ్లి కూడా ఇప్పటికి జరిగి 50 ఏళ్ళు అయింది. నేనున్న పరిస్థితుల్లో ఎవడు పిల్లనివ్వడు నా సంసారానికి. ఎందుకు? బిఎస్సి చదివి మానసిక రోగి అయిన మా అన్నయ్య, మంచం పట్టిన మా నాయనమ్మ, నన్ను కన్న తల్లి, ఒక పెళ్లి కాని చెల్లి. నాకు వచ్చే జీతం 300 400 ఒక గ్రామాధికారిగా. నాకు పిల్లనివ్వరు. కానీ మా మామ ఎంత ఆలోచించుకున్నాడో, ఏం ఆలోచించుకున్నాడో, ఎట చూశాడో, వీడు సమర్థుడు అవుతాడు అని అనుకున్నాడు, ఇచ్చాడు. అట్లాగే మామగా ఈయన ఆ బాధపడ్డారు అత్తమామలుగా. అసలు మా అబ్బాయి నిలబడ్డా అనేది ఈ కథలో తల్లిదండ్రులుగా మేము కూడా అదే బాధపడ్డాం. ఇది సహజంగా ప్రతి కుటుంబాల్లో ఎక్కువ భాగం మధ్యతరగతి కుటుంబాల్లో ఉంటూ ఉంటుంది. కాబట్టి నాకు బాగా కనెక్ట్ అయింది ఆయన కథ చెప్పినప్పుడు దర్శకులు. రైట్. త్రినాథ్ గారు హాయ్ అండి. ప్లీజ్ అండి. హాయ్. రైట్. మీ ఇంటి పేరు కటారి కృష్ణ గారు మీకు రిలేటివా? లేదండి, నాకు తెలియదండి. ఓకే. క్రాక్ మూవీలో కటారి కృష్ణ. అవునండి, అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఇట్లు మీ ఎదవ. సో మీ అందరిని అడిగాను, నా లైఫ్ లో ఉన్న ఎదవ తేజునే, మా పిఆర్ఓ తేజు. సో అట్లా థ్యాంక్ యూ సో మచ్. సో సూన్ థియేటర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ. థ్యాంక్ యూ. ఎల్జీ టీవీకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.